Hello guys. Hi Appu. Hi everyone. This is Mr. Pregnant. ఓకే సో ఐ హోప్ మీ అందరికీ గ్లిమ్స్ నచ్చింది. అంటే హాయ్ రవితేజ, హాయ్ ముస్కాన్, సుజియాక హాయ్, మధువరన్ హాయ్, సోహెల్. ఓకే, నేను మా ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని కూడా యాడ్ చేస్తున్నా. ఒక్క నిమిషం. ఓకే, కొంచెం నువ్వు మాట్లాడుతుండు. ఒక్క నిమిషం, వీళ్ళు పక్క రూమ్లోనే ఉన్నారు. ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు. అందరికి హాయ్ చెప్పు. I hope you all liked the glimpse, Andy. Ismat Sohel fan page. Hello, Andy. Good evening, everyone. Okay, glimpse reached expectation. Thank you. Title glimpse adrindi. Thank you. And hi Rupa Adi అని చెప్పేసి వస్తుంది. ఓకే, కొంచెం కెమెరా ఇటు తిప్పండి. అన్న. Any technical issues? ఓకే, మీకు దండం స్వామి. కాదు, మీరు ఎందుకు ఇట్లా వస్తుంది? అది వైఫై కరెక్ట్ ఉంది కదా, వైఫై బాగుందా? థ్యాంక్స్ సార్. నేను ఏదో లాస్ట్ చెప్తాను, మొత్తం బిస్కెట్ చేసింది మీరు. ఏం కాదు, నువ్వే వచ్చినావు కొద్దిగా బయట నుంచి చెప్పొచ్చు. Sohel admirer. వన్ సెకండ్, ఎక్కువ వస్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ లైవ్ పెట్టుకోలేదు. పెట్టుకోవచ్చా? హలో హాయ్ హాయ్. హలో హాయ్ హాయ్. మా డైరెక్టర్ శ్రీనివాస్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ అప్డేట్ గారు, ప్రొడ్యూసర్ అండ్ రూపా అండ్ సోహెల్ కొన్ని కోట్లు పెట్టి మమ్మల్ని ఆనందంగా గారికి మరి Sohel admire, so proud of you. Thank you. Angels, so handsome. Thank you. Sohel admirer, all the best to the team of. Thank you. Unexpected. And thank you. Okay. Thank you. Sohel admirer. Done? Still in that? Okay, fine. అయ్యో, ఏమైంది? కట్ చేసిర్రు వీళ్ళు. ఓకే, నాది వాయిస్ క్లియర్ లేదా? వాయిస్ క్లియర్ లేకపోతే చెప్పండి. వీళ్ళు ఎండి చేసేసిర్రు ఏంది? వాట్ హ్యాపెండ్? They are trying to log in from the laptop system. Oh. They're getting a problem. If you want to just end the live once and get the technical issues done, and ఒకసారి మళ్ళీ వద్దు. అవునా, టెక్నికల్ ఇష్యూ ఉందా? వాళ్ళు లాగిన్ చేయడానికి కష్టపడుతున్నారు. సరే, మనం వెళ్ళొచ్చు కదా. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఎవరన్నా కింద ఆన్సర్ ఇవ్వరా? ఈ టైంలో ఫైట్ ఇప్పుడు ఓకే సోహెల్. ఓకే, సో ఇప్పుడు మధువనం. మీ క్వశ్చన్స్ అడగచ్చు, ఓకేనా? యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్.
యా చేస్తా. ఈ రిక్వెస్ట్ అపిరేట్ అన్న, ఎస్ యాడ్ చేయమని చెప్పండి, పంపించిన. సోహెల్ ఎక్స్ ఎడిట్స్ సాహిత్ వెల్కమ్ బ్యాక్. వెరీ గుడ్. ఒకటే దగ్గర పెట్టండి. వెరీ గుడ్. ఇదే ఓకే. డన్. గ్లిమ్స్ మస్తు ఉంది. సో నేను ఇప్పుడు ఎవరినన్నా సోహెల్ అడ్మైరర్ ఎస్ అన్న, రిక్వెస్ట్ ఉంది కదా, ఈ రిక్వెస్ట్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి. నేను లైవ్ లోకి రావచ్చు, మీరు రిక్వెస్ట్ చేయండి, యాడ్ చేస్తా. అండ్ హ్యావ్ ఎనీ యూ కెన్ ఆస్క్ రిగార్డింగ్ గేమ్స్. రిక్వెస్ట్ ఎవరు పెడుతున్నారు? ఏడున్నది రిక్వెస్ట్. సో చెప్పండి అన్న, సినిమా నేనే ఇంటర్వ్యూ చేస్తా. శ్రీనివాస్ అన్న, ఈ సినిమా థాట్ రావడానికి కారణం ఏంది చెప్పు. నీకు థాట్ ఎందుకు వచ్చింది నీకు? ఒక 5 years బ్యాక్ అనుకోకుండా ఒక యుఎస్ ఒక న్యూస్ చూస్తుంటే మేల్ ప్రెగ్నెన్సీ, దాని రిలేటెడ్ గా ఒక ఐడియా వచ్చింది. దెన్ ఇమ్మీడియట్ గా ఐ స్టార్టెడ్ బిల్డింగ్ అప్ ది స్టోరీ. ఆఫ్టర్ దట్ ఒక 6 months తర్వాత ఇమ్మీడియట్ గా మన ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం ఒక 4 years బ్యాక్. సో 5 years బ్యాక్ స్టోరీ స్టార్ట్ అయింది. అవును. ఏంటంటే ఎవరు వామ్మో ఈ సబ్జెక్ట్ అని చెప్పారు. ఫైనల్లీ నేనే బిగ్ బాస్ బయటికి చేస్తాను. అవును, ఆ విషయం మాత్రం ఇద్దరు గ్రేట్. ఒకళ్ళు ఇలాంటి గట్సీ సబ్జెక్ట్ ని ముందు యాక్సెప్ట్ చేసింది అప్రెడ్డి గారు. ఖచ్చితంగా వీ నీడ్ టు అప్రిషియేట్ హిమ్. అండ్ రవి గారు, అప్రెడ్డి గారు, వీళ్ళకి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ అలాంటి డేర్ సబ్జెక్ట్ కి ఒప్పుకుంది సోహెల్ యాజ్ ఎ హీరో. అండ్ రూపా ఇంకా చెప్పక్కర్లేదు, నడిపేసింది అలా సినిమా అంతా నడిపేసింది. చెప్పక్కర్లేదంటే అది నా అర్థం, అది రూపా ఆల్రెడీ యాక్టింగ్ ఎలా చేయాలో కూడా చెప్పక్కర్లేదు. రూపాకి ఇరుదీస్తుంది సీన్ జస్ట్ ఇలా అంటే నెక్స్ట్ లెవెల్. అది నాకు చాలా ఈజీ అయిపోయింది వీళ్ళిద్దరితో యాక్టింగ్ చేయించటం. రెడీ అనగానే ఇద్దరు వచ్చేస్తారు, టప సీన్ చేయటం, ఓకే చేసేసుకోవటం, అంతే. అప్పిరెడ్డి అన్న దగ్గర యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా అప్పిరెడ్డి అన్న దగ్గర నేను మెచ్చుకోవాలి ఏంటంటే, స్టిల్ ఇప్పటికి కూడా ఎవరైనా వస్తే చాలా మంది ఏంటంటే ఎందుకు తెలుగు హీరోయిన్స్ ని రిఫర్ చేయరు అది ఇది అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ వేశారు. దాన్ని నేను అంటే అప్పిరెడ్డి అన్న ఈజ్ ఎంకరేజ్ తెలుగు రైట్ నౌ ఇన్ ఇండస్ట్రీ. నేను కూడా ఒక చిన్న పాట తెలుగు అమ్మాయ ఓకే మూవీ ఉంది, మాట్లాడదాము ఆడిషన్ కి అంటే తెలుగు అమ్మాయిలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు లైక్ మూవీస్. సో చాలా తక్కువ రియల్లీ హ్యాట్స్ ఫర్ దిస్. ఎందుకంటే చాలా నుంచి ఇక్కడ నుంచి మైక్ తెలుగు అమ్మాయి హీరోయిన్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సో బీయింగ్ ఏ తెలుగు ఒక అందమైన పిల్ల, సో ఒక అమ్మాయి మా సినిమాలో ఇష్టం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ ఇద్దాం. ఏం క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అసలు? మిస్టర్ ప్రెగ్నెంట్ అనగానే మీ ఫీలింగ్ ఏంటి? యూట్యూబ్ లో మేము గ్లిమ్స్ రిలీజ్ చేయగానే వాట్ కింద మీరు క్వశ్చన్స్ అడగచ్చు. మరి ఇంతలా కథ వేరుంటది అనుకోలేనా? సో ఓకే, కింద ఏదైనా క్వశ్చన్స్ అడగండి. హాయ్ హలో అనడం కంటే ప్లీజ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఈ కాన్సెప్ట్ ఎందుకు చేయాలి అనుకున్నారంటే బేసికలీ ఇప్పుడు నాకు ఒకటి, నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే
సంథింగ్ ఐ హ్యావ్ టు డూ డిఫరెంట్ సబ్జెక్ట్ అని చెప్పేసి ముందే అనుకొని నేను బయటకు వచ్చిన ఏదైనా డిఫరెంట్ ఉండాలి. అన్ని రొటీన్ సినిమాలు చేయడం నాకు బేసిక్ ఒక సపరేట్ యూనో స్టోరీ ఎంచుకోవాలి, కాన్సెప్ట్స్ ఎంచుకోవాలి అట్లా అని చెప్పేసి నేను. సో బయటికి రాగానే ఇమ్మీడియట్ గా శ్రీనివాస్ అన్నకు ఒకటే చెప్పిన. అపిరెడ్డి సార్ కూడా ఫస్ట్ పరిచయం అయినప్పుడు మన ఇంకో స్టోరీ ఉంది శ్రీనివాస్ అన్న దగ్గర, సో అది వినిపించాడు. వినిపిస్తే ఏ స్టోరీ చేద్దామని చెప్పి అపిరెడ్డి సార్ అడిగారు. అప్పుడు నేను చెప్పేసిన సార్ ఇదే చేద్దాం మనం అని చెప్పి సార్ కూడా యాక్సెప్ట్ అండ్ అలా జరిగింది. ఇంకోటి ఏంటంటే నేను సినిమా ఇది ఎందుకు చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లేకపోతే టీజర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నా దగ్గర ఆన్సర్స్ మళ్ళీ అదే రిపీట్ ఆన్సర్స్ ఇవ్వాలి. బట్ డెఫినెట్లీ ఈ సినిమా జస్టిఫై చేస్తుంది. ఎంతో మంది మీమ్స్ లో కమెంట్స్ పెట్టే వాళ్ళందరికీ నేను ఇప్పుడే ఐ డోంట్ వాంట్ టు రియాక్ట్ ఆన్ దట్, బట్ వెరీ హ్యాపీ అంత టైం తీసుకొని కమెంట్స్ చేస్తున్నందుకు. అండ్ యా దానికి ఆన్సర్ అంతా ఎప్పుడు వస్తుంది అంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత, సినిమా చూసిన తర్వాత యూ విల్ గెట్ అన్ ఆన్సర్. అండ్ ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది సినిమా మీద, లేకపోతే సినిమా మీద రెస్పెక్ట్. ప్రెగ్నెంట్ అనే సినిమా మాత్రం ఫర్ షూర్ సినిమా చూసిన తర్వాత గెట్ రెడీ ఫర్ దట్. సో దట్స్ ద రీజన్ ఐ యాక్సెప్టెడ్ ది స్క్రిప్ట్. ఎందుకంటే ఏదన్నా రియల్ గానే లో కూడా జరుగుతున్నాయి, మేల్ ప్రెగ్నెన్సీ జరుగుతున్నాయి. సో ఒకసారి చూపిస్తే ఎలా ఉంటది అది మనం లైక్ సో అలా రివీల్ ఇట్ రైట్ నౌ, బట్ ఒక రెస్పెక్ట్ అయితే పెరుగుతుంది. ఒక క్వశ్చన్ డైరెక్టర్ గారు, హలో వినిపిస్తుందా? వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉంది. అసలు మెయిల్ ప్రెగ్నెన్సీ పాసిబుల్ ఉందా లేదా డైరెక్టర్ గారు చెప్పండి. ఉంది. డాక్టర్స్ కి ఏం తెలియదేమో మేల్ ప్రెగ్నెన్సీ ఎలా పాసిబిలిటీ ఉంది, ఎలా చేయొచ్చు, లేదా అసలు experimentations are going on. Yeah. No. లాస్ట్ 1 month అంతా దీని గురించి ఈవెన్ చైనీస్ దే స్టార్టెడ్. But the transgender person, but this concept is there since 2008. So the first male pregnant man was Thomas from US. Okay. అతనితోటి ఈ స్టోరీ స్టార్ట్ అయింది. సో నేను ఆ ఆర్టికల్ చదివినప్పుడే ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్ స్టోరీ. యాక్చువల్లీ యూట్యూబ్ లో అతని ఇంటర్వ్యూస్ we have that, but అతని కేస్ డిఫరెంట్. సో హౌ వీఆర్ గోయింగ్ టు ప్రొజెక్ట్ ద సేమ్ కాన్సెప్ట్ విత్ సోహెల్ అనేది యూ గైస్ నీడ్ టు సీ ఆన్ ద స్క్రీన్. సో కామెంట్స్ ఎలా వచ్చింది ఏంటి బేసిక్ గా దిస్ ఈస్ మేల్ ప్రెగ్నెన్సీ తెప్పించడమా లేకపోతే వాట్ వీ వాంట్ టు కన్వే అనేది యూ గైస్ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్. అప్పుడు ఏం ఎగ్జాక్ట్ గా మేము చెప్పాలనుకుంటున్నాం సినిమాలో, ఎవరి గురించి ఎక్కువ ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాం, ఏ టాపిక్ గురించి ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాం అనేది ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మీకు తెలుసు. సో కింద కమెంట్స్ అదో క్వశ్చన్ అండ్ ఓకే అసలు ఓకే కథ వేరుంటాడు కదా ప్లీజ్, కథ వేరుంటాడు డైలాగా అసలు 5 years of hard work from శ్రీనివాస్ విజయవర్ధన్, యూ విల్ రీచ్ మోర్ దెన్ యూ ఎక్స్పెక్టెడ్ అంట. నెగిటివ్ కమెంట్స్ అస్సలు పట్టించుకోకండి. ఓకే మీ మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది సార్ ఆల్రెడీ. థ్యాంక్ యూ. టైటిల్ అండ్ గేమ్స్ కమెంట్ నో వన్ డేర్స్ ఇప్పుడు ఓకే నా వాయిస్ కరెక్ట్ గా BB5 స్టార్ట్ అయిన రోజు రిలీజ్ ట్రెండింగ్ లోకి పోయి థ్యాంక్ యూ. ఎవడైనా చేస్తాడు కానీ ఇలాంటి డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ చేసే వాళ్ళకి ఒక 9 బిగ్ బాస్ ప్లీజ్ సపోర్ట్ హర్గా ట్విట్టర్ లో థ్యాంక్ యూ. యా జై ఎన్టీఆర్ జై సోహెల్ థ్యాంక్ యూ. నేమే వినిపిస్తుంది థ్యాంక్ యూ. సాంగ్స్ కోసం వెయిటింగ్. రిలీజ్ డేటా డెలివరీ డేట్ అని చెప్పి డెలివరీ డేట్ వి విల్ అనౌన్స్ సూన్, వెరీ సూన్. ఇంకొంచెం టైం ఉంది, డెలివరీకి టైం ఉంది.
ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తాము. మీ అందరికి నచ్చుతుంది సాంగ్. అండ్ అది ఫస్ట్ సింగిల్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ ఆ సాంగ్ లో రూపాన్ని అయితే ఒక కొత్త రూపాన్ని చూస్తారు. డెఫినెట్లీ ఫర్ షూర్. యా డెఫినెట్ గా మీ అందరికి రీల్స్ చేసుకునే సాంగ్, డౌట్ లేదు. అమ్మాయిలందరూ రీల్స్ చేసుకోవచ్చు. అన్న మూవీ మొత్తం సీరియస్ ఉంటదా లేదంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనింగ్ గా ఉంటదా? ఓకే, ఇది డైరెక్టర్ గారు ఫుల్ ప్యాక్డ్, మొత్తం అన్ని ఉంటాయి. సోహెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేశాడు. కామెడీ ఉంది అండ్ సీరియస్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి అండ్ యూ విల్ లాఫ్. ఆల్సో ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ ఎమోషనల్ డ్రామా ఉంది. కంప్లీట్ ప్యాకేజ్. ఫ్యామిలీ ఎంటర్టైన్, మీ ఫ్యామిలీని తీసుకొని హ్యాపీగా రావచ్చు. ఎక్కడ ఇబ్బంది పడే సీన్స్ ఉండవు. హ్యాపీగా సినిమా చూసేసి 2 hours 10 minutes వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కెన్ ఎంజాయ్ అండ్ మంచి ఫీల్ గుడ్ తోటి ఇంటికి వెళ్తారు. డౌట్ లేదు. ఎంజాయ్. అండ్ చిన్నపిల్లలకి మంచి సాంగ్, చిన్నపిల్లలకి నచ్చే సాంగ్ కూడా పెట్టి చాలా ఎంజాయ్ చేస్తారు. వచ్చినప్పుడు అర్థమవుతుంది మీకు. యా, అన్ని ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి మూవీలో. యా, టోటల్ గా తెలుగు ఫిల్మ్స్ లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చూస్తారు ఆడియన్స్. యా, దట్ ఈస్ ఫర్ షూర్. హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్. రూపా మేడం వర్కౌట్ చేయలేదు అంట అరవింద్ స్వామి. ఇక నా పేరు చెప్పలేదు. అన్నకి కూడా ట్రైనర్, సో నాకు కూడా రూపా కూడా ట్రైనర్, ఆన్లైన్ ట్రైనింగ్. సో వర్కౌట్ చేయలేదంట. యాక్చువల్లీ చేయలేమన్న, నా పేరు ఎందుకు చెప్పలేడు. పార్షియాలిటీ. వాట్ ఈస్ యువర్ సినిమా నేమ్ ప్లీజ్ టెల్ మీ అన్న. ప్రతిభ, మై మూవీ నేమ్ ఇస్ మిస్టర్ ప్రెగ్నెంట్ అమ్మ. చూడు. థ్యాంక్ యూ. సాంగ్స్ త్వరలో, ఫస్ట్ సాంగ్ త్వరలో. ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇప్పటి నుంచి మీకు ఫ్రీక్వెంట్ గా అప్డేట్ ఇస్తూ ఉంటాం. మీరు దాన్ని ఫాలో అప్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీరు దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ మీది. ఖచ్చితంగా మాకు హెల్ప్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు అలాగే ఎంటర్టైన్ చేసేటట్టుగా, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యేటట్టుగా మేము ఫ్రీక్వెంట్ గా మీకు రిలీజెస్ ఇస్తూ ఉంటాం. ఇంకా అప్డేట్స్. ఇండియన్ నేటివిటీని దృష్టిలో పెట్టుకొని ఏ జాగ్రత్తలు తీసుకున్నారు? ఓకే, ఇండియన్ నేటివిటీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఈ గ్లిమ్స్ లోనే చూడొచ్చు. ఇండియన్ నేటివిటీ ఎక్కడన్నా మిస్ అయినట్టు మీకు అనిపించిందా? ఫస్ట్ పాయింట్. సోహెల్ వచ్చాడు మాస్ స్టైల్లో, మీరు అడిగినట్టు మాస్ కావాలి మాకు, సోహెల్ మాస్ 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 అన్నారు. మాస్ స్టైల్లోనే ఫైట్ ఉందా లేదా? ఎక్కడ మీకు ఇండియన్ నేటివిటీ మిస్ అవ్వదు, ఇండియన్ ఎమోషనల్ డ్రామా మిస్ అవ్వదు. నేను ఒక ఆన్సర్ ఇస్తా దీనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకే నేటివిటీ అవన్నీ పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా వాట్ వీ వాంట్ టు షో అనేది వీఆర్ షోయింగ్ ఇన్ దిస్ మూవీ. Before that, we are human beings, so like male and female, two genders untai. So there's a lot of difference anamata. So female vallu ela untadi life valladi and gents ela untadi life. Idi first of all manaku kavalsindi nativity anta pakkana. First of all, we are human beings. So ee cinema chusina tarvata definitely మీ అందరికి తెలుస్తుంది వాల్యూ అంటే ఏంటిదో. ఒక చూపిస్తాం ఒక వాల్యూ. సో డెఫినెట్లీ అది మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. సో ఇట్స్ ఏ ఫన్ ఎంటర్టైనర్ అండ్ అట్ ది సేమ్ టైమ్ మాస్ కంటెంట్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్ మూవీ ఫర్ షూర్. యా, అది. సో జాగ్రత్తలు అయితే తీసుకున్నాం. జాగ్రత్తలు అనేది లేదు. మేము కన్విన్స్ చేస్తాం. మేము క్లైమాక్స్ లో కూడా మేము జస్టిఫై చేస్తాం ఈ మూవీని. సో మీ అందరికి తెలుస్తుంది అది. And more than this Indian nativity, foreign nativity ఏం ఉండదు. We are watching Hollywood films also. It's all about cinema as an international platform కదా. Definitely. బానే చెప్పినావు. ఈ పక్కకి వెళ్ళి ఏం చెప్పినా నేను అంట. ఏం చెప్పలేదు.
నేను కరెక్ట్ చెప్పిన. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పక్కకి వెళ్ళేందుకు, అరే డైరెక్ట్ చెప్పు పర్లేదు. ఓకే సో నెక్స్ట్ అన్న స్టోరీ లైన్ చెప్పరా. స్టోరీ లైన్ ఇస్ నథింగ్ బట్ మిస్టర్ ప్రెగ్నెంట్, అంతే, అదే లైన్. ఎవరో క్వశ్చన్ అడిగారు, ఒక్క నిమిషం. How is it possible to produce daring challenge scripts? Answer from Upgrade. అప్రేట్ గారు చెప్పాలి మీరే. ఆ విషయంలో మాత్రం మాకు అప్రేట్ గారు నిజంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద గట్సీ ప్రొడ్యూసర్. మీకు ఎలాంటి అసలు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆయన చూజ్ చేసినట్టు ఎవరు చూజ్ చేయరు. నేను ఆయన వేరే స్టోరీస్ కూడా ఆయన దగ్గరకు వచ్చి నేను విన్నాను కదా, చాలా డేరింగ్ ప్రొడ్యూసర్. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్. ఎవరు టీజర్ ఇప్పుడు సూన్ అన్న నాగార్జున గారు గుర్తు చేసుకున్నారు. ఎస్టర్డే నిన్న బిగ్ బాస్ 5 లో నాగార్జున సార్ నా నరాల గురించి మాట్లాడారు మళ్ళీ. సో థ్యాంక్ యూ. నిన్న నిజంగా ఒక ధైర్యం స్టార్ట్ అవుతుంది, అందరు ఎక్కడ నన్ను అది అని అనుకున్నాను. బట్ ఎవ్వరు నన్ను మర్చిపోలేదు. ఆ ప్రేమ ఆప్యాయత ఇంకా నాకు అలాగే ఉంది అందరికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఏది ఏమైనా ద్వారానే నేను అందరికి పరిచయం అయ్యాను. సో క్వశ్చన్ టు us. సో నాగార్జున సార్ ఫర్ రిమూవ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అప్పిరెడ్డి సార్ సోహెల్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ క్యారెక్టర్ కి? వెయిట్. అప్పిరెడ్డి సార్ సోహెల్ ని ఎందుకు ఈ క్యారెక్టర్ కి చూస్ చేసుకున్నారు? క్వశ్చన్ స్మార్ట్ సోహెల్. చెప్పండి. నేను చెప్పాలా? చెప్పండి. ఎందుకంటే ఈ స్టోరీ విన్న తర్వాత సోహెల్ కొన్ని సీన్స్ చూసినాం ఆల్రెడీ. సోహెల్ సపరేట్ గా షూట్ చేసింది డైరెక్టర్ గారు. అందుకో ఈ సినిమా చేస్తే సోహెల్ అయితేనే ఈ సినిమాకి 100% జస్టిఫికేషన్ ఉంటుంది. అసలు సోహెల్ పర్ఫామ్ చేస్తేనే ఈ సినిమా చూడాలనిపించింది. అందుకే ఓన్లీ వన్ ఆప్షన్ సోహెల్. సో వీఆర్ హ్యాపీ. అండ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కూడా లైఫ్ టైం సోహెల్ ఈ ఫిలిం లో లైఫ్ టైం నిలబడతాడు. సో అలాంటి ఫిలిం. సో సోహెల్ అయితే మాకు మంచిగా అనిపించింది, మా మెగాస్టార్ సోహెల్. ఇంకొకటి ట్రూగా చెప్పాలి, సోహెల్ ఎమోషనల్ డ్రామా బాగా ప్లే చేయగలుగుతాడు. అండ్ రెండు ఏమైంది? ఓకే నెక్స్ట్ దట్ క్వశ్చన్. శ్రీనివాస్ మీకే క్వశ్చన్. ఏంటి క్వశ్చన్? హీరో అండ్ హీరోయిన్ డాన్స్ నెంబర్ ఉంటుందా అంట. హీరోయిన్ డాన్స్ నెంబర్ కావాలా? హీరో హీరోయిన్ ఇద్దరిది. హీరో హీరోయిన్ డాన్స్ నెంబరా? కైండ్ ఆఫ్ డాన్స్ నెంబర్ ఉంది. వెయిట్ ఫర్ దట్. అంతే. వేరే స్టేట్స్ లో కూడా రిలీజ్ అవుద్దా మూవీ? డెఫినెట్లీ అవుతుంది. డెఫినెట్లీ అవుతుంది. అండ్ నాకు తెలిసి రీమేక్ కూడా అవ్వచ్చు, చెప్పలేను. నేను ఇప్పుడు ఏం చెప్పుకోను అట్లాంటి, బట్ చెప్తున్నా అదే. ఇంకా కొన్ని రోజులు మా హీరోని బిగ్ స్క్రీన్ లో. ఓకే హీరో చెప్పరా ప్లీజ్ అప్పుడు చెప్పు. మీకు ఒక్కొక్క సాంగ్ రిలీజ్ అవుతుంటే, టీజర్ రిలీజ్ అవుతుంటే మీకే అర్థం. రిలీజ్ కన్నా వేరే प्यार करता हूँ तो ब्रह्माजी गाరిని కూడా तू बड़ा 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 होता రిప్లై నైట్. నార్మల్ ఫిల్మ్స్ ఎవరైనా చేస్తారు, మా సోయి కొత్త ఎంచుకొని మంచి ఫస్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? షూర్ తప్పకుండా త్వరలో. సోయి కంపోజ్ చేసింది ఎవరు బ్రో? మ్యూజిక్ కంపోజిషన్ శ్రవణ్ భరద్వాజ్. చాలా మంచి కంపోజిషన్స్ ఇస్తారు తను. సో యాక్చువల్ గా మీ అందరికి ఒక విషయం చెప్పాలి. నేను బిగ్ బాస్ ఈ నిన్న 5th రోజు రిలీజ్ చేయాలి అనేది సోహెల్ ప్లాన్ యాక్చువల్ గా. సో వీ వాంటెడ్ టు రిలీజ్ ఓన్లీ పోస్టర్, నాట్ గ్లిమ్స్. బట్ 4 days బ్యాక్ సడన్ గా ఒక ఫైట్ షూట్ చేస్తున్నప్పుడు వీ గాట్ వన్ థాట్, ఇందులోనే గ్లిమ్స్ రిలీజ్ చేద్దాం సోహెల్ కి అని.
సో ఆఫ్టర్ 6 తర్వాత ప్యాకప్ చెప్పకుండా వీఆర్ కంటిన్యూయింగ్. సడన్ గా తనకి ఒక ఏదో పురుగు లాంటిది కొట్టింది. క్యారివాన్ లోకి వెళ్ళి బట్ డ్రెస్ అవుతుంటే సడన్ గా తను ఫేస్ అంతా మారిపోయి మొత్తం ఈ నోరంతా ఇలా అయిపోయి ఒక రకంగా అయిపోయి మొత్తం ర్యాషెస్ వచ్చి ఇమీడియట్ గా వి టుక్ హిమ్ టు ద హాస్పిటల్ అక్కడ ఈసీఎల్ దగ్గర ఫాలోమీ హాస్పిటల్ సంథింగ్. యా, సో అక్కడికి వెళ్ళాము. ఇంజెక్షన్ చేసి ఒక 3 hours 2 hours అక్కడే ఉన్నాడు. బట్ వీ వాంట్ ప్యాకప్ చేద్దాం అనుకున్నా కూడా తను లేదన్నా చేసేద్దాము, నాకు గ్లిమ్స్ ఆడియన్స్ కి గ్లిమ్స్ చూపించాలి, ఎలా అయినా నేను చాలా మంది వెయిట్ చేస్తున్నాను దానికోసం, నేను ఎలా అయినా చేయాల్సిందే, చూపించాలి మా ఫ్యాన్స్ అందరికి గ్లిమ్సే, నో పోస్టర్ అన్నాడు. సో తను అంత రిస్క్ లో వచ్చి ఆ రోజు 2 o'clock వరకు షూట్ చేసాం. నైట్ మొన్న 2 o'clock వరకు షూట్ చేసాం. ఇమ్మీడియట్ గా ఆఫ్టర్ దట్ ఎంత ఫాస్ట్ గా చేసామంటే వర్క్ ప్రవీణ్ పూరి గారి ఎడిటర్ తన టీమ్ తోటి ఎడిటింగ్ ఇమ్మీడియట్ గా అయిపోయింది. ప్రసాద్ మన రామానాయుడు డబ్బింగ్ అన్ని చాలా స్పీడ్ గా చేసేసి చెన్నైకి డిఐకి పంపించి విత్ ఇన్ ఏ వెరీ లెస్ టైం శ్రవణ్ భరద్వాజ్ గారు మంచి బీజిఎం ఇచ్చారు. అండ్ నిజార్ సార్ గురించి చెప్పక్కర్లేదు, నిజార్ షఫీ గారు డిఓపి వర్క్ నెక్స్ట్ లెవెల్. సో అలా కంప్లీట్ చేసింది ఆ రోజు. నాకు ఒకటే యాక్చువల్లీ ఇక్కడ కాల్ షీట్స్ అనేటివి ఉంటాయి అనమాట. మాకు 6 to 6 అని ఒక కాల్ షీట్ ఉంటది. కాల్ షీట్ అంటే పేమెంట్ టెక్నీషియన్స్ ది. సో 6 to 6 కాల్ షీట్ ఉంది. 6 to 6 కాల్ షీట్ ఉన్న తర్వాత 6 తర్వాత ప్యాకప్ చెప్పకుండా కంటిన్యూ చేశారు షూట్. సో చేద్దాం అనుకున్నాము. క్యారవన్కి వెళ్ళగానే పురుగు కుట్టింది. తర్వాత మొత్తం ఇదంతా ఫేస్ స్వెల్లింగ్ అయిపోయింది, నోరంతా స్వెల్లింగ్ అయిపోయింది, మొత్తం ఇచ్చింగ్ అవుతుంది. ఏం అర్థం కాలేదు నాకు. సంథింగ్ వాజ్ హ్యాపెన్. ఆయాసం వస్తుంది. దాని ఏదో షాక్ అంటారు అంటే ఏమంటారు దాన్ని, అనిఫిలాక్టిక్ షాక్ అంటే ఏదో అయితే అదేదో అయింది. అయిన తర్వాత హాస్పిటల్ వెళ్ళాను. వెళ్ళిపోయిన తర్వాత ఏదో సంథింగ్ ఏదో ఎక్కిచ్చారు. 2 hours నిద్రపోయిన అట్లనే. షూటింగ్ ప్యాకప్ అన్నాడు. ఆల్రెడీ తర్వాత ఇంకో కాల్ షీట్ పడింది. ఇంకో కాల్ షీట్ పడిపోయింది. అది ఒకవేళ షూట్ చేసినా చేయకపోయినా ప్రొడ్యూసర్ హ్యాస్ టు పే అనమాట. సో అన్నా లేదు, కంటిన్యూ చేసేద్దాం, ఐ వాంట్ టు డూ దట్, అంతే, గ్లిమ్స్ చేసేద్దాం, మనం అనుకున్నది చేసేద్దాం కదా అని చెప్పేసి తీసేసి నీటిల్ తీసేసి ఇమీడియట్ వెళ్ళి. బికాస్ ఎందుకంటే అప్పిరెడ్డి సార్ ఒక విషయం చెప్పాలి. అప్పిరెడ్డి సార్ గురించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. క్వాలిటీ విషయంలో మాత్రం సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ఒకటే అంటారు ఇప్పటికీ, బిజినెస్ అన్నాక వస్తాయి పోతాయి, వచ్చినా ఓకే రాకపోయినా ఓకే అన్నట్టు పెట్టుకోవాలి మనం అనేది. సో ఇంకా నేను ఎందుకంటే ఆడియన్స్ లో కొత్తదనం తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు. అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ చాలా బ్రహ్మాజీ గారు యాడ్ అవ్వాలనుకుంటున్నారు. బ్రహ్మాజీ గారు అవునా? ఓకే, ఇప్పుడే రిక్వెస్ట్ పెట్టారు. ఇన్స్టాల్ రిక్వెస్ట్ పెట్టు, ఇప్పుడే పెడుతున్నా. ఓకే, బ్రహ్మాజీ సార్కి పెట్టినా నేను రిక్వెస్ట్. హాయ్ సార్. హలో, మీ దగ్గర నేర్చుకోవాలి సార్ మేము. నేను ఇందాక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను, డాక్టర్ గారు నాకు చూడండి, నేను పట్టించుకుంటలేదు. సో డాక్టర్ గారు హైలైట్ చేయాలి అయితే. సార్ బ్రహ్మాజీ గారు మీ ఒపీనియన్ చెప్పాలి. ఫస్ట్ మేల్ ప్రెగ్నెంట్ అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? వాయిస్ బ్రేక్ అవుతుంది. షాక్ తిన్నాను నేను ముందు, తర్వాత పూర్తి స్టోరీ ఉన్న తర్వాత చాలా బాగుంది. అంటే ఇండియాలో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. హలో ఒక్క నిమిషం బయటకు వస్తాను. డాక్టర్ గారు ఎలా ఉన్నారు? ఆపరేషన్ ఏం చేయట్లేదా? మీ ప్రెగ్నెంట్ హస్బెండ్ బాగా చూసుకుంటున్నారా?
మీ ప్రెగ్నెంట్ హస్బెండ్ బాగా చూసుకుంటున్నారా లేదా? చూస్తా ఎలా చూసుకున్నానో సినిమా. మరి ఒక ప్రెగ్నెంట్ హస్బెండ్ ఒక అతను టార్చర్ చేసాడు, అతను ఎలా ఉన్నాడు? డాక్టర్ గారు ఎంత జీనియస్ వెంటనే అర్థమైపోయింది ఆవిడకి. డాక్టర్ గారికి ఎంత జీనియస్ అంటే, మీ ఇంటికి వచ్చి ఒక అతను టార్చర్ పెట్టాడు కదా, అయినా కూడా ఎలా ఎలగట్లేదు. ఆల్రెడీ వెలిగింది. ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారండి? డాక్టరేనా? నిజంగా డాక్టరేనా? అందుకే కదా మొన్న అడిగాడు హర్ష, ఎక్కడి నుంచి దిగారు, ఎంతమంది దిగారని. నిజమే, ఇన్ని ఇంట్లు ఇచ్చారు కూడా ఎక్కడో ఆలోచిస్తుంది. డాక్టర్ అని అడుగుతున్నా. బట్ సీరియస్ నోట్, దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్ మూవీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఏ హీరో కానీ గట్స్ ఉంటే గానీ ఇలాంటి క్యారెక్టర్ చేయడు. హ్యాట్స్ ఆఫ్ సోహెల్. యాక్చువల్లీ రెగ్యులర్ గా ఫైట్లు, పాటలు, కామెడీ అన్ని చేయొచ్చు. డైరెక్టర్ శ్రీనివాస్ గట్స్ కు మెచ్చుకోవచ్చు. అలా మా ప్రొడ్యూసర్ రెడ్డి గారు టోటలీ డిఫరెంట్. అంటే నిజంగా ఇలాంటి సినిమా చేయాలంటే అందరికి దమ్ము ఉండాలి, మగాళ్ళ ఉండాలి. యాక్చువల్ గా నిజమైన మగాళ్ళు ఉంటే మగాళ్ళు కూడా రావచ్చు అని ప్రూవ్ చేసుకోవడం. అది వెనక నుంచి ఎవరో చేయి ఊపుతున్నారు అక్కడ. ఆయన చక్రి గారికి ఇప్పుడు ఆఫీస్కి వస్తానంటే ఆయన నాకు టైం ఇవ్వట్లేదు, ఏం చేస్తాను ఇంకా. నేను చాలా ఎంజాయ్ చేశాను షూటింగ్, చాలా ఫన్ నిజంగా. యాక్చువల్ గా కొత్త టీము, బట్ ఆల్ ఎనర్జెటిక్ ప్రొడ్యూసర్ కానీ, డైరెక్షన్ టీం కానీ, ఎస్పెషల్లీ మా డాక్టర్ గారు, ఆవిడ తెలిసిన నాలెడ్జ్, ఆవిడ షేర్ చేసుకున్న నాలెడ్జ్ ఎవరు మెడిసిన్ గురించి కానీ అన్నీ మాకు. సోహెల్ హెల్త్ కానీ, నా హెల్త్ అన్ని ఆవిడే పాపం బాగా కేర్ తీసుకున్నారు. లేదండి, సెట్ లో లైట్ బాయ్స్ ప్రాబ్లం వచ్చిన రూపానే ఎవరికైనా పారాసెటమాల్. ఒక్కసారి నాకు కాలేజీకి వెళ్ళి నేను అసలు సర్టిఫికేట్ కరెక్ట్ అనేది చూడాలని అనుకుంటాను కూడా. సోహెల్ ఏమో నర్స్ అనేవాడు, బట్ నర్స్ ట్రైనింగ్ కేరళనా? ఓ వాళ్ళు కేరళ వాళ్ళు నర్సెస్ కదా. ఇబ్బంది ఈ డాక్టరే చూసుకుంది. ఏదేది సోహెల్ కి ఇబ్బంది అయింది. ఎట్లా ఇబ్బంది అయితే హాస్పిటల్ వెళ్తే హాస్పిటల్ సార్ తను ఏం చెప్తుందంటే, మొన్న ర్యాషెస్ ఎలర్జీ అయినప్పుడు హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ తో మాట్లాడి డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చిండు. అప్పుడు ఈమె డాక్టర్ ఎట్లయితే సార్? అంటే నేను అసలు ఎలర్జీ ఏం సార్? కాదు కాదు, అసలు ఎలర్జీ వచ్చి తన వల్లే కదా. ఎలర్జీ వచ్చిందే తన వల్ల. సినిమాలోనూ ఒకళ్ళు టార్చర్ చేస్తారు, ఇస్తాను ఎట్లా? యాక్చువల్లీ నేను మీకు చెప్పాలి ఒకటి, బ్రహ్మాజీ సార్ అప్పుడు నిజంగా అంటే హీస్ వెరీ స్వీట్ పర్సన్, టు బి ఫ్రాంక్. అంటే ఏదో చెప్పాలని చెప్పట్లేదు, వెరీ డౌన్ టు ఎర్త్. నిజంగా మేము బ్రహ్మాజీ సార్ ఉన్నప్పుడు ఎంత ఫన్ ఎంజాయ్ చేసినాము లొకేషన్ లో. అంటే ఇంకా ఫన్ ఉంటది బ్రహ్మాజీ సార్ లొకేషన్. అది మీరు సినిమాలో చూస్తుంటారు, కానీ మేము రియల్ గా చూసినాం మేము ఎంత ఫన్ ఉంటుందో. సెట్ లో డాక్టర్స్ ఉంటే ఆ ఫన్ వేర్లే. ఎంబీబీఎస్ డాక్టర్ చదువుకున్న డాక్టర్లు ఉంటే ఆ ఫన్ అలా జనరేట్ అవుతుంది. అంటే మీరు ఇంత గొప్ప కారణం నాకు ఒకటి అర్థమైంది. ఓన్ చేసుకోవడం అట్ ది సేమ్ ముందే కొన్ని ఎక్స్ప్రెషన్స్ కొన్ని వచ్చేసినాయి అనమాట. మేము నవ్వి చేస్తాం. అది పాటలో ఇంప్రూవ్ చేసేసేవాళ్ళు. అది యాక్చువల్ గా
బ్రహ్మాజీ గారు, నేను ఆ విషయం మీకు సార్ రియలీ గ్రేట్. ఉండండి, మా డైరెక్టర్ గారు పాప, మా డైరెక్టర్ గారు చెప్పనవట్లేదు, నొక్కేస్తున్నారు మీరు మా డైరెక్టర్. లేదండి, నేను జస్ట్ అనుకున్న దానికన్నా మీ ఇంప్రొవైజేషన్ చాలా ఉంది సెట్ లో. మేమేదో ఒక 2 డైలాగులు రాస్తే దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు మీరు. ఆ విషయంలో మాత్రం నిజంగా ఆ సీన్లు, మనం చేసిన సీన్లు పండాయంటే మీరే కారణం, అందులో డౌటే లేదు. అండ్ ద గ్రేట్ యాక్టర్ అభిషేక్ మీరు దగ్గరుండి నేర్పించారు ఆ రోజు. అందులో నా ప్రావీణ్యం లేదు యాక్చువల్. ఒట్టు నేను అభిషేక్ నాకు తెలిసే మీరు ఎక్కువ టిప్పులు ఇచ్చి ఉంటారు కానీ నాకు తెలియదు. నిజంగా సీన్ బాగుంటే మనం ఇంప్రూవైజ్ చేయొచ్చండి, లేకపోతే లేదు. సీన్ బాగుంటే మనం ఇంప్రూవైజ్ చేయొచ్చు, అంతేగాని అసలు మ్యాటర్ లేకుండా ఏం చేయలేదు. మీరు ఇచ్చిన టిప్స్ నాకు ఇంకా కొన్ని మైండ్ లో ఉన్నాయి. సినిమా అయిన తర్వాత కూడా ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఐ రిమెంబర్ దట్, విల్ డూ దట్ ఫర్ షూర్. ఓకే, నెక్స్ట్ మూవీలో ఎక్కువ రోజులతో వాడుకున్నాను. డాక్టర్ గారు అలాగే పెట్టుకోరు నెక్స్ట్ సినిమాలో, తెలుసు నాకు. సోహెల్ మాట నన్ను తీసుకుంటాడం అర్థమైంది. మైక్ మూవీస్ లో కూడా నెక్స్ట్ చేస్తాను. నాకు డౌట్ అంటే ఓన్లీ డాక్టర్ డెఫినెట్ గా ఫస్ట్ అడుగుతారు. ఇద్దరికి ప్రెగ్నెంట్ ఈసారి. నేనే అంటున్నా. ఓకే, ఇద్దరిని నర్స్ క్యారెక్టర్ ఒకటి ఉంది. నర్స్ క్యారెక్టర్ ఒకటి ఉంది. రిలీజ్ చేస్తారా? ఓటీటీ రిలీజా, థియేటర్ రిలీజ్ అండి? కంపల్సరీ థియేటర్ రిలీజ్. అవును, థియేటర్ రిలీజ్. సరే, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఆల్. Thank you. Looking forward to seeing you soon. Please, మీరు ఎప్పుడంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము రికార్డ్ దిగని ఏదో ఎక్సర్సైజ్ చేసుకుని ఇలా స్టార్ట్ కాదు. ఎనర్జెటిక్. బాయ్. Thank you. Thanks for joining, sir. Bye. So yeah, that's Brahmaji sir. Comments తీసుకుందాం. సినిమాలో చాలా అంటే చాలా బాగుంటది. ఒక ఎపిసోడ్, బంచ్ ఆఫ్ ఎపిసోడ్ నవ్వుతూనే ఉంటారు ఇక. సో చాలా బాగా, అంటే ఆయన లొకేషన్ కి వచ్చినప్పుడు మేము ఎంజాయ్ చేస్తూ సినిమా షూటింగ్ చేసినాం మేము యాక్చువల్లీ. యా, అలాగే సార్ తో పాటు సుహాసిని మేడం గారు, నెక్స్ట్ అలీ సార్, అందరూ వైవహర్ష అయితే ఇక చెప్పక్కర్లేదు. త్రూ అవుట్ ద మూవీ హీ విల్ ఎంటర్టైన్ యూ. అండ్ అభిషేక్ ద స్టార్, హీ విల్ ఆల్సో గోయింగ్ టు. ఇందులో అలీ సార్ కూడా చేశారు. అలీ సార్ గురించి ఇప్పుడు నేను నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే మాట్లాడతాను. ఫర్ దిస్ మూవీ అప్పుడే మాట్లాడతాను. ఆవిడ అంటే సెట్ చేసే స్టోరీస్ చాలా డిఫరెంట్ గా అండ్ యూనిక్ గా, లేదంటే మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటుంది. సో సుహాసిని మేడం అయితే ఈ స్క్రిప్ట్ ఎంచుకున్న తర్వాత మేము యాక్చువల్లీ సుహాసిని మేడం వస్తున్నారు యాక్చువల్లీ ఇట్లా షేక్ తను. సో ఆవిడ లెజెండరీ కాబట్టి నాకు ఏమైపోయిందంటే భయపడ్డాను ఫస్ట్. కానీ ఆ మేడం కూడా కంఫర్ట్ జోన్ అందరికి ఒకటే మాట అన్నారు, మేడం కొంచెం భయం వేస్తుంది మేడం అని అంటే, అరే వీఆర్ అన్ యాక్టర్స్, మనం కెమెరా ముందు రాగానే సీనియర్ జూనియర్ అలా ఏముండదు, ఎవ్రీవన్ ఆర్ ఆల్ ఆర్ ఈక్వల్ ఇక్కడ అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో ఆ మాట అనగానే అప్పటి నుంచి లైక్ ఇంప్రూవైజేషన్ కానీ ఇలా కాదు అలా, సో ఎవ్రీథింగ్ అన్నమాట. సో అలా చెప్పుకుంటే వెళ్ళారు. రియలీ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ గ్లాడ్ టు వర్క్. సో థ్యాంక్ యూ. డెఫినెట్ గా హెల్ప్ అయింది మేడం వల్ల మన అందరికి ఏదో ఒక రకంగా కొత్తది నేర్చుకున్నాం. డెఫినెట్ గా, అందులో నో డౌట్ అబౌట్ ఇట్.
అండ్ ఇంకోటి వచ్చేసి ఎవరో అడిగారు టైటిల్ ఎవరిది ఐడియా అని చెప్పేసి అడిగారు, ఆన్సర్ ఇవ్వండి. చెప్పండి. we had actually 3-4 options, but yeah, actually one of my friend Nihar Devalla US లో ఉంటాడు. ఈజ్ ఆల్సో ఇప్పుడు మేము ఒక హాలీవుడ్ ఫిలిం చేసినాం, అప్పుడు ఆయన కూడా నాతో పాటు కో ప్రొడ్యూసర్. సో ఈ స్టోరీ లైన్ ఆయనతో డిస్కస్ చేసినప్పుడు ఆయన టైటిల్ సజెస్ట్ చేశాడు, సో మిస్టర్ ప్రెగ్నెంట్ అని. సో డెఫినెట్ గా క్రెడిట్ గోస్ టు నిహార్. థ్యాంక్స్ నిహార్ గారు. ఈజ్ ఇన్ USA కాలిఫోర్నియాలో ఉంటాడు, బే ఏరియా కాలిఫోర్నియాలో. సో ఆయన సజెస్ట్ చేశాడు. సో దాంతో పాటు 4 టైటిల్స్ అనుకున్నాం, ఇక ఫైనల్ గా దీనికి పిక్ చేసినాం. అది కథ. ఏమైంది సోహెల్, బాగా చదువుతున్నావా? అంటే ఒక కమెంట్ వచ్చింది, అంటే లేడీస్ ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళు కొంచెం కూడా ఆలోచించడం సంథింగ్. నేను యాక్చువల్లీ మీరు కంట్రోల్ నన్ను ఇప్పుడు ఉండేది సర్లే. అదే రూపా ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి అక్కడ, నిన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తోంది. దొరికిపోతున్నావు రూపా. ప్రతి ఓకే నెక్స్ట్ కూల్. నెక్స్ట్ మాకు ఆడవాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ ఉందండి. ఎక్కడ ఎవరిని డిగ్రేడ్ చేసేటట్టు ఈ సినిమా ఉండదు. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తూ చూసి వెళ్లే సినిమా. ఎవరిని ఎక్కడ అవమానించే విధంగా కానీ, బాధ పెట్టే విధంగా కానీ, లేకపోతే అసభ్యకరంగా కానీ ఎక్కడ ఉండదు సినిమా. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. నవ్వుతారు, ఏడుస్తారు, ఎంజాయ్ చేస్తారు. కొంతమంది ఫ్యాన్స్ ని యాడ్ చేద్దాం, ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళని యాడ్ చేద్దాం. బెస్ట్ ఓకే సోహెల్ ఫ్యాన్ గర్ల్ ఇక్కడ. రాజారెడ్డి థ్యాంక్ యూ. సోహెల్ ఈ మూవీలో క్యారెక్టర్ నేమ్ ఏంటి అంట? గెస్ చేయండి. లైవ్ అయ్యేలోపు గెస్ చేసిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్. ఏంటండి అయిపోయింది ఇక్కడ కూడా రూపాయి ఇచ్చిన గ్లాసెస్ ఇచ్చేస్తా అయితే. ఎవరన్నా యాడ్ చేస్తున్నావా? కొంతమంది, బట్ అదేంది అవ్వట్లా ఎందుకో. ఒక్క నిమిషం. మధు ఓకే, మధువరం ఓకే. హాయ్ సోహి. హాయ్ అమ్మా. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నారు? బాగున్నా సోహి. హాయ్ అన్న. హాయ్ రా. హాయ్ హాయ్. హాయ్ సోహెల్ అన్న. కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది అన్న. థ్యాంక్ యూ. అండ్ అందరు ఎంజాయ్ చేస్తున్నారు గ్లిమ్స్ ని. చాలా హ్యాపీగా ఉంది, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అందరి నుంచి. అండ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. శ్రీనివాస్ అన్న, నెప్పిరెడ్డి సార్, చెట్టి సార్, రూపా గారు. థ్యాంక్ యూ. లైవ్ లో చూసాను ఆ రోజు మిమ్మల్ని, మీరు ఎంత కష్టపడుతున్నారో మూవీ కోసం. వేదా కన్వెన్షన్ దగ్గర షూటింగ్ వచ్చారు. ప్రతి ఒక్కరు చాలా ఎనర్జీగా, అసలు ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేశారు స్టిల్ మార్నింగ్ 6 o'clock వరకు. టుడే మార్నింగ్ స్టార్ట్ అవుతే నెక్స్ట్ డే మార్నింగ్ 5 వరకు ఉన్నారు. అంత ఎనర్జీతో చేసినారు. అసలు ఒక ఫంక్షన్ లాగా అనిపించింది, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపించింది. ఏదో మూవీ షూటింగ్ కి వెళ్ళినా అని ఫీలింగ్ రాలేదు నాకు. అందరూ ఒక మంచి ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారనమాట. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. మీ అందరూ పిలవగానే మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు మీ సోహెల్ ఫ్యాన్స్ అందరు. వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ దట్. యాక్చువల్ గా అన్న కోసమనే వచ్చాను నేను ఆ రోజు. సో అలా టైం కలిసి వచ్చింది. క్లైమాక్స్ సీన్ దానప్పుడు కూడా అందరినీ సోహెల్ ఫ్యాన్స్ అందరినీ పిలుద్దాం అనుకున్నాం, బట్ ఈ కోవిడ్ వల్ల ఈ హాస్పిటల్లో ఎలవ్ లేదు. సో దాని వల్ల ఏంటంటే మేము మీ అందరినీ పిలవలేకపోయాం. లేకపోతే మళ్ళీ అందరినీ ఒకసారి పిలుద్దాం అనుకున్నాం. సోహెల్ అన్నకైతే నేను చాలా పెద్ద ఫ్యాన్.
యాక్చువల్ అన్నని కలవడం కోసమే వచ్చా ఆ రోజు, బై లక్కీగా నాకు ఆ ఛాన్స్ దొరికింది. శ్రీనివాస్ అన్న నేను ఉంటానా? సో యా హాయ్ బ్యాక్గ్రౌండ్ సోహిత్. హాయ్ అమ్మా, హాయ్ లెటర్ టాక్. హాయ్ టైటిల్ అయితే అదిరిపోయింది అసలు. ఫస్ట్ చూడగానే షాక్ అయ్యాం, కానీ తర్వాత వీడియో చూసాకైతే చాలా నచ్చేసింది నాకైతే. రేపు రిలీజ్ చేసినా రేపే చూసేస్తాం మూవీని. చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. త్వరగా రిలీజ్ చేసేయండి సోహిత్. ఐ కాంట్ వెయిట్. అండ్ అండ్ వన్ రిక్వెస్ట్ అప్రేట్ సార్, మూవీ మాత్రం BB5 అయిపోయే లోపల థియేటర్స్ కి వచ్చేయాలి. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది September 5th కి. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ సోహెల్ అన్న నిన్న నాగార్జున సార్ మిమ్మల్ని మళ్ళీ గుర్తు చేసినారు, చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడికే కాదు, ఎన్ని సీజన్స్ వచ్చినా గానీ మీ లెవెల్ వేరే ఉంటది. బిగ్ బాస్ ఉన్నన్ని రోజులు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. థ్యాంక్ యూ. సో నిన్న బిగ్ బాస్ చూడను కూడా చూడలేదు నేను. ట్రెండ్ లో పార్టిసిపేట్ చేసాం మేమందరం. ట్రెండింగ్ లో కూడా వచ్చింది థ్యాంక్ యూ. అది మేము కూడా చూడలేదండి. ఆ చిన్న వీడియో షార్ట్స్ తీసి పంపించారు కదా సోషల్ మీడియాస్ లో, చూసాను నేను. అది మీకు కడుపు ఎన్ని చేసింది సీజన్స్ వచ్చినా సోహెల్ ఇస్ వన్ యూనిక్ అంతే. యా సోహెల్ లేదు సోహెల్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేయచ్చు. థియేటర్ కి వస్తే ఎవరు చేశారు ఏంటి అనేది తెలుస్తుంది. నో సార్, సోహెల్ సంపత్ ఫ్యాన్స్ అంటా అనే వాళ్ళు దే కమెంటెడ్ దట్ బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలి టెన్షన్ ఉంది. సోహెల్ ప్రెగ్నెంట్ అలా సోహెల్ pregnant ఎలా అయ్యాడు? ట్రెండింగ్ పోవాలి అది. కరెక్ట్ వస్తుంది. సో ఒక పని చేయండి, మీరు హ్యాష్ ట్యాగ్ చేయొచ్చు, మీరు స్టార్ట్ చేయండి. సోహెల్ కి ఎలా కడుపు వచ్చింది ట్రై చేయండి, స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయింది. Sorry, negative comments How he చెప్పండి. became Mr. Pregnant. How he became Mr. Sohail become Mr. Pregnant. Pregnant. Yeah. How Sohail become Mr. Pregnant. బేసికలీ మా సోహెలియన్స్ అందరు ఏమంటారు అంటే, మా వాళ్ళు అన్న నెగిటివ్ యాక్చువల్లీ బీయింగ్ అన్ యాక్టర్నేమో యాక్టర్ పక్కన పెడితే వేరే సోహెల్ ఫ్యాన్ క్లబ్ అంటారు. ఏంటి వాయిస్ ఓకే, అంటే నేను మూవీ గురించి, స్టోరీస్, కంటెంట్ గురించి నేను అడగాలనుకోవట్లేదు, ఎందుకంటే అది రిలీజ్ అయ్యేంత వరకు సస్పెన్స్ ఉండాలి అనుకుంటున్నాను. అండ్ వన్ రిక్వెస్ట్ యా అన్న నేను ఒక్క నిమిషం వేరే వాళ్ళని కూడా అడగగలుగుతా నేను. యా షూర్ అన్న, షూర్. థ్యాంక్ యూ. బాయ్ అన్న, బాయ్ శ్రీనివాస్ అన్న, బాయ్ అప్రేటి సార్, రూపాల్ గారు బాయ్. Thank you. All the best to the entire team. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కట్ చేయండి. people are guessing forever. ఎట్లా కట్ చేస్తారా నాకు తెలియదు. ఇంకా కట్ చేసేదాకా పోనన్న, ఇట్లానే ఉంటా. అంటే ఏంద్రా నాకు కట్ చేస్తాడు వస్తలేదు, ఆగు. కట్ చేసేదాకా పోనేది. రాక ఫస్ట్ టైం లైవ్ లో యాడ్ అయినా అన్న నేను. ఎట్లా పోతా? ఎట్లా కట్ చేస్తారు? సరే ఇది చూడు నీ హ్యాండ్ ప్రింట్. థ్యాంక్ యూ. అది యాక్చువల్లీ స్టార్టింగ్ BB4 నుంచి బయటికి రాగానే ఇట్లా ఒక నాది ఇట్లా పెయింటింగ్ సంథింగ్ ఏదో ఇలా తీసుకున్నాడు అన్నమాట. తీసుకొని సైన్ చేసుకుంటాది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చెప్పాలి, నా కోసం అంత టైం స్పెండ్ చేసి ఇచ్చారు నా కోసం. బర్త్డే కూడా నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఫ్యాన్స్ యాడ్ చేయి సార్. ఇంకా ఫ్యాన్స్ అడుగుతున్నారు, యాడ్ చేయమని. కట్ చేయి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ వచ్చేసి Someone? పాపం ఎక్కువ కట్ చేయట్లే. కట్ చేయి. ఓకే బాయ్. బాయ్. సరే నేనే కట్ చేస్తున్నా. బాయ్. ఓకే.
యాడ్ మీ బ్రో ప్లీజ్. ఓకే సో హారిక యాడ్ మీ. హాయ్. ఎలా ఉన్నావు? ఫైన్, బాగున్నాను. సంపత్. సో సార్ సోయి హెల్పింగ్ హ్యాండ్స్ హ్యాండిల్ చేసేది మనోడే సంపత్, వన్ ఆఫ్ ది. హాయ్ అన్న హాయ్. హాయ్ నా అప్పిరెడ్డి అన్న. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ అన్న, బాగున్నాను. నైస్. రూపా గారు హలో హాయ్ అండి. మా వైఫ్ కి మీరంటే చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వైఫ్ కి హాయ్ చెప్పానని చెప్పండి ఆవిడకి. షూర్ అండి. సో మీకు ఎలా అనిపించింది గ్లిమ్స్? నేను చాలా చాలా ఎక్సైట్ గా ఉన్నాను. 2011 లో అనుకుంటా ఇన్సిడెంట్ ఒకటి జరిగిందని విన్నాను. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు 2011 లో యుఎస్ లో జరిగిందని విన్నాను. కొంతమంది అనుకుంటున్నారు ఇదేంటి అని చెప్పి. మన ఆడియన్స్ కి సరిగా అంటే కొంతమందికి సరైన నాలెడ్జ్ లేక సో వాళ్ళు నెగిటివ్ థింకింగ్ తోటి ఉండొచ్చు. బట్ అది ఆల్రెడీ ప్రూవ్డ్. సో పాజిటివ్. రివీల్ అయిపోతుందేమో అని నేను భయపడుతున్నాను. అవును. థ్యాంక్ యూ సంపత్. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ ఏంట. ఓకే సంపత్, ఇది ఎట్లా కట్ చేస్తారు సంపత్? అర్థమైతే లేదు. కట్ చేస్తారన్న నేను మొత్తం కట్ చేసుకుంటారులేమో. నేను కట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. శ్రీనివాస్ గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరన్నా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారా గ్రూప్ లో? జస్ట్ ఉంటే సే హాయ్. హాయ్ సత్య. గుడ్ హౌ ఆర్ యు? సత్య ప్రణయ్. హలో సార్, అప్పిరెడ్డి సార్ అండ్ శ్రీనివాస్ సార్. హాయ్, హౌ ఆర్ యు? ఆల్ ద బెస్ట్ ఎంటైర్ క్రూ అండి. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చారు. మా సోహెల్ అన్న కథ వేరే ఉంటది అంటే అది ఈ రోజు ప్రూవ్ అయింది. లైక్ ఫస్ట్ గ్లిమ్స్ తోటే హీ షోడ్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అని. ఇట్స్ వెరీ నైస్ టు. థ్యాంక్ యూ. అండ్ మేము సోహెల్ అన్న చాలా పెద్ద ఫ్యాన్, ఫ్రెండ్. చాలా చాలా ఇష్టం. సిస్టర్ లాగా అనమాట. సో ఎప్పుడు నేను సిస్టర్ అంటే అన్నయ్య అంటే నా బర్త్డే రోజు అన్న సిస్టర్ అని ట్రీట్ చేయడం మా పెద్ద ఒక గిఫ్ట్, దేవుడిచ్చిన అన్న. అయ్యో బర్త్డే రోజు మొత్తం డెకరేషన్ ఇంకా నా సోఫా దగ్గర ఇంకా ఉందన్న. యాక్చువల్ గా నేను బయటికి వచ్చామన్నా, ఇంకా బయట ఉన్నాము. అవునా? యాక్చువల్ ఇంట్లో ఉండే చూపించేదాన్ని ఫోటోస్ అన్ని. పర్లేదు. నాకు దేవుడి ఇచ్చారు. సో మీకేమనిపించింది? జెంట్స్ కాకుండా మీకు ఎలా అనిపించింది టీజర్ గ్లిమ్స్ చూసినప్పుడు? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? యాక్చువల్ గా అది నాకు మెన్స్ కి పాసిబుల్ అవుతుందా లేదా అనేది ఒక డౌట్ ఉండే. అయితే మా హస్బెండ్ చెప్పాడు అది ఒకటి జరిగింది ఆస్ట్రేలియాలోనో సంథింగ్ ఎక్కడో అవుతుంది అని చెప్పాడు అనమాట. అది మిస్టర్ ప్రెగ్నెంట్ అని. యాక్చువల్ గా నా 2 డెలివరీస్ అన్ని ఎమర్జెన్సీలో అయినాయి. సో ఫుల్ ఈ మూవీకి కనెక్ట్ అయిపోతా అని ఉంది. యాక్చువల్ గా మా పాప డెలివరీస్ అప్పుడు మా వైఫ్ తను వచ్చేసి నేను హాస్పిటల్లో ఉండాలి, లైవ్ గా చూడాలి ఆపరేషన్ అని డాక్టర్స్ కి ముందే రిక్వెస్ట్ పెట్టుకున్నాం మేము.
బట్ Okay. అన్ఫార్చునేట్లీ టూ డెలివరీస్ ఎమర్జెన్సీలో అవడం వల్ల వాళ్ళు అలౌ చేయలేదు అనమాట. అట్లా లేదంటే నార్మల్ గా అలౌ చేస్తారంట. వెన్ వైఫ్ ఈజ్ డెలివరింగ్ బేబీ, హస్బెండ్ అక్కడ ఉండొచ్చు అనమాట, ఆపరేషన్ థియేటర్ లో ఉండి చూడొచ్చు అనేది. బట్ Yeah. సమ్హౌ వి మిస్ దట్. ఐ మీన్ ఎమర్జెన్సీలో ఉండి అలా అవ్వలేదు. అండ్ నాకు తెలిసి ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత గనక అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే నన్నే డెలివరీ చేయమనేది మా వైఫ్. సో వి హావ్ టు సీ లైక్ ఆఫ్టర్ మూవీ రిలీజ్ తర్వాత. యాక్చువల్ పెయిన్ తెలియాలన్నా, మెన్ కి కూడా తెలియాలి పెయిన్. Okay. ఈ సినిమా చూసినా తెలుస్తుంది. నాకు తెలిసి ఈ మూవీలో తెలిసాక చాలా మందిలో చేంజ్ అన్ని వస్తాయని అనిపిస్తుంది. మెన్ లో Okay. కూడా కొంచెం ఉమెన్ అనేది మొత్తం ఫీల్ అంతా తెలుసుకుంటారు అప్పుడు. I think every new couple will discuss about this film then. యా డెఫినెట్లీ అండి. అందరూ కొత్తగా మ్యారీడ్ అయిన వాళ్ళందరూ రెడీ టు డెలివరీ ఉన్న వాళ్ళు మా డెలివరీ క్యారీ చేస్తారా మీరు అని అడుగుతారేమో హస్బెండ్స్ ని. మనం ఎట్లా ఆ సీజన్ పాస్ అయినా కాబట్టి కొంచెం సేఫ్ అయినా అయితే. బట్ ఓవరాల్ చాలా మంచి కాన్సెప్ట్ తో వచ్చారన్న. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. ఆల్ ద బెస్ట్ అప్లేటి సార్, శ్రీనివాస్ సార్, రూపా మేడం అండ్ సోహెల్ అన్న. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ అన్న. మూవీ తొందరగా రిలీజ్ చేస్తే బెటర్ అన్న. We are eagerly waiting అన్న. And one more thing అన్న, especially I want to tell you, లైక్ లాక్డౌన్ లో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. మేబీ మాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉండడం వల్ల మూవీస్ థియేటర్ కి వెళ్ళలేదు. బట్ సోహెల్ అన్న మూవీ మాత్రం 100% ఖచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షో అట్లాంటి చాలా షోస్ కూడా థియేటర్ కి వెళ్ళి ఖచ్చితంగా చూస్తాం మేము. Thank you. ముందే రిలీజ్ కావాలి అన్న. లాక్డౌన్ లో చాలా తక్కువ సినిమాలు థియేటర్ కి వెళ్ళాము. బట్ డెఫినెట్లీ మీ మూవీ మాత్రం చాలా సార్లు థియేటర్ లోనే చూస్తాము. మా ఫ్రెండ్స్ ని అందరిని, ఫ్యామిలీస్ ని అందరికి మేము సపరేట్ గా తీసుకెళ్లి మరి వి విల్ వాచ్ ద మూవీ అండి. డెఫినెట్లీ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. డెఫినెట్ గా మనం మిస్టర్ ప్రెగ్నెంట్ అనేది కంపల్సరీ థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ కావాలి. సో మీరందరూ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరిని తీసుకొని వస్తే ఇంకా అది మోస్ట్ ఎంకరేజింగ్ ఉంటుంది ఫర్ న్యూ కంటెంట్. ఇంకా చాలా సినిమాలు తీయడానికి ఫ్యామిలీ తోటే రండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అన్న. Thank you. Bye bye. బాయ్ సార్. బాయ్ బాయ్ రూపా గారు. బాయ్ రూపా గారు అని మన అన్న. ఏం సార్ వెళ్ళిపోవాలా? లేదు, తను చెప్తుంది, నువ్వు వింటలేదు, అందుకు నీకు చెప్తున్నావు. మిస్టర్ శ్రీనాథ్. హాయ్ శ్రీనాథ్. హలో బ్రో. హలో. బిగ్ ఫ్యాన్ నేను చాలా పెద్ద ఫ్యాన్ ఉన్నా బ్రో. థ్యాంక్ యూ. ఏంటండి? ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ బ్రో. ఎలా ఉంది? థ్యాంక్ యూ రా. సిగ్నల్ లేదనుకుంటా. ఇంకా నన్ను కనెక్ట్ చేసా. ఫస్ట్ డే ఫస్ట్ షో అంటుందా?
యాక్చువల్లీ మీ దగ్గర ఉన్నాం, వెరీ హ్యాపీ. సో ముందే మేము ఉన్నాం. రూపాకి క్వశ్చన్ ఉంది కదా, రూపా. Hello, I'm back. So, there is a question for you actually. Miss sign. రూపా, నువ్వు ఎందుకు ఈ మూవీ సెలెక్ట్ చేసుకున్నావు ఆఫ్టర్ ఉమా మహేశ్వర? the first my studies కానీ యాక్టింగ్ చాలా ప్యాషన్. ఓకే హలో ఒక నిమిషం. లైవ్ హలో హలో హాయ్ హాయ్. షాక్ అయింది తను. మాట్లాడు. హలో అయ్యో సిగ్నల్ లేదు. ఓకే రూపా, మీన్ వెల్ యూ కెన్ టాక్. క్వశ్చన్ కి ఆన్సర్ చేయి. సో చెప్పు. నాకు యాక్టింగ్ చాలా ప్యాషన్. సో నాకేంటంటే ఆల్వేస్ నేను చేసిన కొన్ని ఫిలిమ్స్ అయినా కూడా కొన్ని ఇయర్స్ తర్వాత ఆడియన్స్ రిమెంబర్ తను చాలా మంచి ఫిలిమ్స్ చేసేది. ముఖ్యంగా నా క్యారెక్టర్ కి ఏ ఫిల్మ్ అయినా ఇంపార్టెన్స్ ఉండాలి అని కోరుకుంటాను. ఐ షుడ్ బి సంథింగ్ ఇంపార్టెంట్. సో నాకు ఉమా ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది. జ్యోతి హ్యాస్ బ్రింగ్ సమ్ స్టోరీ చెప్పినప్పుడు నాకు అనిపించింది ఇది నాకు తీసుకునేందుకు. ద వే యూ హీరోయిన్ నాకు తెలిసి ఇంత యాక్టింగ్ నాకు తెలిసి మరి రాలేదేమో అంత స్కోప్ ఒక హీరోయిన్ పర్ఫార్మెన్స్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ రోపింగ్ మీ అప్ టు దిస్ ప్రాజెక్ట్. We are also very happy since you are part of this film. Thank you, sir. Thank you so much. So your presence, Yeah. adding more value and more performance. డాక్టర్ గారు బ్రహ్మాజీ గారు చెప్పినట్టు డాక్టర్ గారు వస్తే మంచిగా ఉంటుంది కదా. And next. మేము హ్యాపీగా అట్లా అంటే సార్ అప్పిరెడ్డి సార్ ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. ఐ హ్యావ్ క్వశ్చన్. అంటే మీరు ఫస్ట్ ది స్టోరీ శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు బికాజ్ మేమందరం చేసాము, దిస్ సెకండరీ, ఫస్ట్ సినిమాకి అంత మీరు మనీ పెట్టి రూపం మనీ అనగానే అయిపోయింది. మనీ దగ్గర అయిపోయాం మనం. తర్వాత కంటిన్యూ. ఇలాగే ఏడిపిస్తుంటారు టీం అంతా నన్ను. సో మీకు మీకు ఇమీడియట్ గా టేక్ సమ్ టైం ఖచ్చితంగా చేయండి. ఏదైనా ఉందా దాని వెనక? లేదు యాక్చువల్లీ ఒక అరౌండ్ ఐ గెస్ 2 years బ్యాక్ ఈ స్టోరీ విన్నా నేను. 2 years అయింది నేను ఈ స్టోరీ 2 years అయింది. జార్జ్ రెడ్డి రిలీజ్ ముందు జార్జ్ రెడ్డి షూటింగ్ లో ఉన్నాం అప్పుడు. ఆ టైంలో డైరెక్టర్ గారు చెప్పారు శ్రీనివాస్ గారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. కాకపోతే సేమ్ లైక్ ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండే. దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్యామిలీస్ అందరు లేడీస్ ఫ్యామిలీస్ మై ఫ్యామిలీ చక్రధర ఫ్యామిలీ అందరూ లేడీస్ అందరూ కూర్చోబెట్టినాం ఒకసారి. లేడీస్ అందరూ కూర్చోబెట్టి మళ్ళీ చెప్పండి డైరెక్టర్ గారు స్టోరీ అని చెప్పినాం. ఇక అప్పుడు వాళ్ళు స్టోరీ విన్న తర్వాత వాళ్ళందరూ తీస్తే ఈ ఫిల్మ్ అది ఇంకేం తీయాలని చెప్పారు. క్రెడిట్ గోస్ టు లేడీస్. అప్పిరెడ్డి అన్నమాట నువ్వు చేస్తే సినిమా నెక్స్ట్ ప్రొడ్యూస్ చేసి ఇదే చేయలేదంటే సపరేట్ ఇంట్లో కూర్చోవాలి. సో ఈ సినిమా ముందుకు వెళ్ళటానికి కారణం ఇంట్లో నా వైఫ్ కానీ అప్పిరెడ్డి గారి వైఫ్ కానీ చక్రి అందరి వైఫ్లే కారణం. అందరూ ఇదే తీయాలి, రవి గారి వైఫ్ కానీ అభిషేక్ వాళ్ళ వైఫ్ కానీ అందరూ
ఆల్ వైఫ్స్ వాళ్ళ సజెషన్ మీద, అందుకే మేము చెప్తున్నాము. ఒక్క నిమిషం వాళ్ళ సజెషన్ మీద మేము ఈ సినిమాని ముందుకు నడిపించాము. ఎందుకంటే లేడీసే ముందుకు వచ్చి సినిమా తీయండి అని చెప్పారు అంటే మాకు, ఈవెన్ మై వైఫ్ నువ్వు స్టార్టింగ్ ఈ సినిమా తోటే స్టార్ట్ చేయి అని చెప్పింది. ఎందుకంటే అంత రెస్పెక్ట్ ఉమెన్ మీద ఉంది ఈ సబ్జెక్ట్ లో. మేము తీసుకొచ్చిన కాన్సెప్ట్ అయితే ఏంటి అంటే వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్, ఇంకా ఇంతకన్నా నేను చెప్పను, మళ్ళీ ఎక్కువ చెప్పేస్తున్నాను స్టోరీ అంతా. కాబట్టి ఇంతే, థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో ఒక్క మాట, అంత కాన్ఫిడెంట్ గా చెప్పండి అంటే, నేను స్క్రిప్ట్ విన్నప్పుడు ఏదైతే కాన్ఫిడెంట్ ఉందో ఆ స్క్రిప్ట్ మీదనే కాన్ఫిడెంట్ తో ఉన్నాం. అంతే, సింపుల్. ఒక్కటే వర్డ్, స్క్రిప్ట్ మీద నమ్ముకొని ఉన్నాము, ఆ స్క్రిప్ట్ మీదనే కాన్ఫిడెంట్ గా ఉన్నాము. అదే స్క్రిప్ట్ ఏదైతే చెప్పారో అదే తీస్తున్నాము. సో దాని మీదనే ఎక్కువ కాన్ఫిడెంట్ గా ఉన్నాం, అంతే. అండ్ ఇంకోటి, నేను ఇప్పుడు అప్రెంటిస్ ఏం జరిగిందంటే, ఈ సినిమా స్టార్ట్ నేను అడిగేవాడిని అనమాట అభిషేక్ ని, బిగ్ బాస్ కి వెళ్ళక ముందు. అప్పుడు నేను హీరో అనుకోలేదు, వేరే ట్రై చేసి మా డైరెక్టర్ పెద్ద పెద్ద తిరుగుతా అది ఇది అని చెప్పేసి అన్నారు. సో రిస్క్ చేసుకోలేమన్నారు. సో ఓకే, మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు నేను మెల్లగా అడిగేవాడిని అనమాట అభిషేక్ ని, అరే అప్రెంటిసర్ ఏందిరా పరిస్థితి అంటే, అరే ఈ సబ్జెక్ట్ తప్ప వేరే ఆప్షన్ లేదు, అదేంద్ర ఈ సబ్జెక్ట్ తప్ప వేరే ఏం తీయలేడరా ఇప్పుడు ఆయన ఘోరం లాక్ అయిపోయింది అంటే. ఎట్లా లాక్ అయిపోయినరా అంటే, అప్రెంటిసర్ వైఫ్ స్వాతక్క అయితే మొత్తంగా లాక్ చేసి పెట్టేసిందిరా, ఇక అంతే. అరే ఫిక్స్ రా, ఇదే సబ్జెక్ట్ ఇక. all credit goes to all ladies, all married ladies. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో మెనీ కమెంటింగ్, మరి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అలా అని చెప్తున్నారు. సో అంటే ఇండస్ట్రీ అంటే లైక్ అప్రెంటిస్ వాళ్ళ ఎట్లా ఉంటుందంటే, ఎంటైర్ టీమ్ వాజ్ లైక్ ఫ్యామిలీ. ఎప్పుడు చాలా క్లీన్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో కాల్డ్ అంటే మిస్కాన్సెప్షన్ ఏం ఉండదండి. వెరీ క్లీన్, చాలా మంచి అంబియన్స్ టు వర్క్. ప్రొడక్షన్ మోర్ ఆన్ ద యాక్టింగ్. ఈ ప్రొడక్షన్ గురించి చెప్పాలంటే, ఇది ఒక కంప్లీట్ అంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఎట్లనో ఇది ఒక ఫ్యామిలీ లాగా అనమాట. ఈ ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడైనా పార్టీ ఇచ్చినప్పుడు ఆ పార్టీస్ అవి జరుగుతాయి కదా, సో ఎవ్రీవన్ విల్ బి దేర్ అనమాట. సో వాళ్ళ లైక్ ఇంట్లో వాళ్ళు అందరితో కలిసి మెలిసి ఒక ఫ్యామిలీతోని పార్టీ చేసుకుంటారు అనమాట. అప్రెంటిసర్ గురించి కానీ, లేకుంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ గురించి ఏదన్నా పార్టీస్ జరిగినప్పుడు ఫ్యామిలీ మొత్తం ఉంటుంది అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్, ఇట్స్ ఎ సేఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రాంక్ అందరికి, హీరోగా హీరోయిన్ అందరికి. అది అసలు అదే కాదు, మన మీద ఎంత ట్రస్ట్ అంటే మా మీద. అండ్ ఆయన అస్సలు కాదు, ఆ జంపలగడి పంబాన్ని పెట్టి, జంపలగడి పంబ అయితే అస్సలు కాదు. సో అది పరిస్థితి. బ్రో అజ్జి బాగానే ఉంది. అజ్జి అంటే ఓకే, బరాబర్. ఓకే సోహెల్ బ్రో, నేను నీకు పెద్ద ఫ్యాన్, థ్యాంక్ యూ. ఓకే, నా కమెంట్ చదవకపోతే నేను నిరాహార దీక్ష చేస్తా. సోహెల్ BB4 అయ్యో. యా ఒక్క నిమిషం అన్న, మీతో మాట్లాడుతా అన్నారు ఎవరు నాతోట? అప్రెంటిసర్తో నిమిషం రామ్. ఓకే స్పేస్ తీసే అదే చూస్తున్నాం. రామ్స్ డాట్ మెగానా ఏమో చూద్దాం, పంపించిన. సో అన్నా సోహెల్ భాయ్, అన్నా అన్నా నా డాన్స్ నేర్పించింది మాస్టర్ రాయమల్ల, తిరుపతి రాయమల్ల, వీళ్ళిద్దరే చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నది ఇక్కడే. అప్పుడు అన్న నమస్తే. నమస్తే, ఎట్లున్నావు? అవునన్నా, ఆ రోజు పెళ్లిలో కలిసినామన్నా నైట్. అవును,
సీనన్న నమస్తే. నమస్తే నమస్తే. సూపర్ అన్న, టైటిల్ బాగుందన్న. గ్లిమ్స్ చూసావా? గ్లిమ్స్ ఎలా ఉంది టైటిల్? గ్లిమ్స్ అన్న అన్న సెండ్ స్టేటస్ అందరు అదే పెట్టుకున్నారన్న. ప్రతి ఒక్కరు స్టేటస్ అదే పెట్టుకున్నారన్న. ఇది ఆ గ్రౌండ్ లో ఉండే రూమ్ కదా ఇది? అన్న జిమ్ అన్న, ఇది జిమ్ లో ఉన్నా అన్న. అదే గ్రౌండ్ లో ఉంటుంది కదా మీ ఆపోజిట్. అర్థమైంది. రిలీజ్ తొందర ఏంటి అన్న? చేస్తాం ఇప్పుడే జస్ట్ స్టార్టెడ్ అంతే. సో ప్లాన్ చేద్దాం. సింగరేన్ లో ఒక మూవీ తీయాలన్న. సింగరేన్ లో చేద్దాం. అది కూడా ఉంది, పైప్ లైన్ లో ఉన్నాయి. మంచి స్టోరీ ఉంది, డైరెక్టర్ గారి దగ్గర మంచి స్టోరీ ఉంది. మంచిగా ప్లాన్ చేద్దాం అన్ని 1 by 1. మీరు వస్తే ఇక్కడ ఫుల్ అంటే మంచిగా ప్లాన్ చేసుకొని రండి అన్న. అయితే అది కూడా మంచి చేద్దాం. మంచి ప్లాన్ చేస్తే అందరికి రీచబుల్ ఉండాలి, మంచి ప్రొడక్ట్ చేస్తే బాగుంటది. ఎండ్ ఆఫ్ ది డే అన్న సోయల్ మొత్తం వాళ్ళ కళను మొత్తం మీరు తీసి బయటికి ఆ సినిమాలో చూపించాలన్న. ఇక ఆర్టికల్ ఈ సినిమాలో వచ్చింది ఆల్మోస్ట్. ఇంకా నా సెవెంత్ క్లాస్ నుండి కష్టపడాడు అన్న. 7th క్లాస్ నుండి, అవును, 7th క్లాస్ నుండి కష్టపడాడు అన్న. మంచి హార్డ్ వర్కర్, చాలా హార్డ్ వర్కర్ అండ్ కమిటెడ్. ఇక పర్ఫార్మెన్స్ అయితే అసలు బెస్ట్ పర్ఫార్మ్ చేస్తాడు. ఇక దాంట్లో డౌటే లేదు. ఇంకా అసలు సోయల్ ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అమ్మా. హాయ్ హాయ్. కట్ చేయండి సార్. కట్ చేసాడు, నాకు కూడా రాదు యార్. హాయ్ ఫైన్, నువ్వు ఎట్లా ఉన్నావు? బాగున్నానమ్మా. అయ్యో లిమ్స్ చూసావా? లిమ్స్ చూసిన ఏం మాట్లాడాలో కూడా నాకేం అర్థం అవ్వలేదు. అయ్యో ఏమైందమ్మా? అయ్యో చెప్పమ్మా, మాట్లాడమ్మా ఏదన్నా. అయ్యో అయ్యో ఏదో మాట్లాడు ఫస్ట్. నేను చూస్తేనే నాకు ఏదో అవుతుంది. అట్లాంటిది నిన్ను చూస్తే ఇప్పుడు నేను ఇంకా నేను చూస్తాను. అయ్యో చెప్పమ్మా, చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫుల్ పిచ్చి ఫ్యాన్ నీకు, గోదావరి నుంచి. ఏం మాట్లాడుతానో కూడా నాకు ఇప్పుడు ఏం అర్థం అయితలేదు. అంతే ఇక ఓకే. మీరు అన్నయ్య మీ పక్కన హీరోయిన్ ఆకాశంలో నక్షత్రాలు అని వచ్చి తన కళ్ళలో ఉన్నాయి. బా పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? అంటే అట్లా కదా, కాదు అంటే అంత కళ్ళు లోపలికి పోయాయనా? అంత దూరం. అదే చక్కని ఒక పప్పు, పచ్చడి, అన్నం వేసుకొని వేడి వేసుకొని కలుపుకుంటే ఎంత బాగుంటుందో తెలుగు ఒక ఇది ఫుడ్ అలా అన్నమాట. అదే
అంతే. ఇంకేంటి, ఎలా నచ్చిందా నీకు? గ్లిమ్స్ నచ్చిందా? ఎలా ఉంది టైటిల్? అసలు నేనైతే ఫుల్ షాక్ లో ఉన్నా. నిన్నటి నుంచి అయితే ఫుల్ రచ్చ రచ్చ ఇంట్లోనైతే. మా ఫ్యామిలీ అందరూ అంటున్నారు ఫుల్ ఇట్లా ఎంజాయ్ చేస్తున్నావు నువ్వైతే అని అంటున్నారు. నాకైతే ఫుల్ ఇట్లా ఉన్నా. ఒకటేసారి రాగానే ఫస్ట్ ఇంకా ఫుల్ లో ఉన్నాయి. నా హార్ట్ బీట్ ఘోరంగా. ఎట్లా పిచ్చి ఫ్యాన్ అంటే నీకు నేను నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే చాలు వాళ్ళని తిడుతూనే ఉంటా. అయ్యా మొత్తం గోదావరి సత్తలు పెడతావేమి? గోదావరి అంతా మాది గోదావరి కరీంనగర్ అంటే. నీ గురించి ఎట్లా చెప్తా అంటే మా ఇంట్లో మా సోహెల్ ఇది చేసిండు, మా సోహెల్ అది చేసిండు, ఇది అది ఇది ఒక మా ఫ్యామిలీ లానే మొత్తం. ఐ రీడ్ లైక్ మా ఫ్యామిలీ అంతే. నువ్వు అసలు ఎప్పుడు నిన్నొక్క మాట అనని మా ఇంట్లో ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసినప్పటి నుంచి నిన్న ఎట్లా లవ్ చేస్తున్నా అంటే ఇంకా అంతే. అసలు నో వర్డ్స్ అంతే. ఇంకా గుర్తుంది ఒక మీరు నా శరణ్య మాచల అది ఒకటి చేసిన కథ వేరే ఉంటుంది కానీ దాంట్లో మీరు యాక్ట్ 2 స్టోరీ వేసింది గుర్తుందా? ఏమో అమ్మా అంత గుర్తొస్తలేదు. ఓకే అమ్మా. హాయ్ అన్న. హాయ్ రా. ఓకే అమ్మా, చలో బాయ్, టేక్ కేర్. హాయ్ ప్రేడ్ సార్. హాయ్ శ్రీనివాస్ సార్. హాయ్ అక్క రూపక్క. హాయ్ చక్ర సార్. హాయ్ హాయ్ హాయ్. ఓ మ్యాన్ అన్న, నేను ఎప్పటికి మాట్లాడే నాకు కూడా భయం వేస్తుంది అన్న. గుండె కొట్టుకుంటుందన్న సరంగా. అన్న అది కూల్ బ్రో అనేది అందరికి మన హేటర్స్ కి వేసేద్దాం. లైక్ ట్రోల్ ఎవరైతే వేస్తారో వాళ్ళకి జస్ట్ లైట్ కూల్ బ్రో అని చెప్పేసి అందరికి వేసేద్దాం అన్న. కొన్ని రోజులు ఒప్పుగా పడదాము. మొన్నటి వరకు అందరు చాలా ట్రోల్ చేసిన కూడా ఇప్పుడు పాజిటివ్ గా మారిపోయారు మోస్ట్లీ. ఇంకొంచెం టైం పడుతుంది వాళ్ళకి ఎట్లనో. అండ్ నిన్న అన్న మీ గురించి ఓన్లీ సోయిలెన్సే కాదన్న, మొత్తం ఆల్మోస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, నాని ఫ్యాన్స్ కానీ, ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు అన్న. ట్విట్టర్ లో స్పేస్ పెట్టి వాళ్ళు అంటే మీరు అంటే ఓన్లీ బిగ్ బాస్ వాళ్ళకి కాదన్న, చాలా మందికి బయట చాలా కనెక్ట్ అయిపోయారు మీరు. థ్యాంక్ యూ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి, చిరంజీవి సార్ కి, రామ్ చరణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా పవర్ గట్టిగా ఇచ్చేసారు పవర్ స్టార్. అండ్ ఇంకా అభిజిత్ ఫ్యాన్స్, మోనల్ ఫ్యాన్స్, అఖిల్ ఫ్యాన్స్, మహబూబ్ ఫ్యాన్స్, హర్యానా ఫ్యాన్స్, నోయల్, హారిక వీళ్ళందరూ కూడా అన్న చాలా సపోర్ట్ చేశారు. అసలు డింట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అందరికి. అండ్ అన్న మన ప్రొడ్యూసర్ సార్ గురించి మన గ్రూప్ లో కొంచెం చార్జ్ చేస్తూ ఉంటారు. అప్పిరెడ్డి సార్ గురించి ఏమని ఏందనంటే అప్పిరెడ్డి సార్ చాలా క్యూట్ గా ఉంటారు కదా ముద్దు ముద్దుగా అని చెప్పేసి గర్ల్ ఫ్యాన్స్ చేస్తుంటారు. అసలు ఆ గర్ల్స్ అమ్మో అన్న చాలా డేంజర్. అసలు ఎట్లా అంటే ఇంకా శ్రీనివాస్ సార్ గురించి కూడా చెప్తూ ఉంటారు. సార్ ఏంటంటే సార్ మీ గురించి చెప్తారు, మీరు బుల్లెట్ లెక్క అంట. బుల్లెట్ బుల్లెట్ అంట. మీరు సైలెంట్ గా పేల్చేస్తారంట, ఖాళీ చంపేస్తారంట. అది కాన్సెప్ట్. సౌండ్ లేకుండా పేల్చేస్తాడు. సౌండ్ లేకుండా ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది చాలా సార్. ఇంకోటి ఈ గ్లిమ్స్ అనేది, గ్లిమ్స్ గురించి చెప్పాలంటే నేను బయట కూడా అందరిని అడుగుతూ వచ్చాను. లైక్ నేనే లైక్ ఇంటర్వ్యూ టైప్ లో నేను చేశాను.
వాళ్ళు అప్పుడే అసలు నాకు ఎంతమంది కాల్స్ వచ్చాయంటే లైక్ అంటే నేను అన్నది ఎప్పుడు నాకు ఎప్పుడు అన్ననే ఇక మొత్తం ఇక నాకు లైఫ్ ఇంకా అన్ననే అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ ఇక ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే అన్నకి ఫుల్ కనెక్ట్ అయిపోయినా నేను బిగ్ బాస్ లోపల నుంచి పర్సనల్ గా. నాకు అన్ననేమంటే నేను తట్టుకోలేను ఇంకా నేను వాట్సాప్ కానీ ఇక A to Z అన్న కోసం ఏమన్నా సరే నేను రెడీగా ఉన్నా. నేను అందరికి చాలా మందికి అడిగిన ఊర్లో కానీ అంటే లైక్ చిన్న ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి అందరి మైండ్ సెట్ ని కనుక్కుంటూ వచ్చిన. కానీ అందరికి ఒకటే డౌట్ వచ్చింది ఏంటంటే మిస్టర్ ప్రెగ్నెంట్ అసలు ఏంది ఇది. అది నేను పోస్టర్ పంపిస్తే అది లింక్ పంపి అని చెప్పేసి వాళ్ళు పంపించారు. అంటే అడుగుతున్నారు అంటే ఇంట్రెస్టింగ్, సో ఇంట్రెస్టింగ్, డిఫరెంట్ ఉంది కదా అని చెప్పేసి. అండ్ ఒక డాక్టర్ ఒక కామెంట్ చేసింది, నేను డాక్టర్ అయింది నాకే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఇది ఒక మహిళ ఎంత కష్టపడుతుందో తెలుగు పీపుల్ కి తెలియాలి, ఇది తెలుగు పీపుల్ కి అసలు తెలీదు. సో తెలుగు పీపుల్ కి తెలిస్తే చాలా అప్డేట్ అయ్యి మహిళల మీద రెస్పెక్ట్ పెరుగుతుంది అండ్ కష్టం ఏందో తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకా రూప గారి గురించి అసలు దీంట్లో మీ స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి అందరు క్వశ్చన్ ఉంది. అది మన ఫ్యాన్స్ అడుగుతున్నారు. చాలా ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. చెప్పాలంటే అంటే ఒక అన్ని ఎమోషన్స్ కలిసిన అంటే నేను ఇలా చేస్తుంటే బాగుండేది, ఇలాంటి ఎమోషన్ ఉన్న ఒక రోల్ చేస్తే బాగుంటుంది అనేది లేకుండా అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్న ఒక మంచి రోల్ డిజైన్ చేసి ఇచ్చారు. టైలర్ మేడ్ అంటారు కదా, అలాంటి రోల్ ఇచ్చారు నాకు శ్రీనివాస్ సార్ దీంట్లో. అన్న అక్క మీరైతే డైరెక్ట్ కలిసినప్పుడు కూడా మీరు చాలా న్యాచురల్, మీరు కూడా అన్న చెప్పినట్టే ఫుల్ న్యాచురల్. అండ్ సోహెల్ అన్న ఒక్క ఐ లవ్ యూ సోహెలియన్స్ అని చెప్పేసి ఒక మాట చెప్తారా? హాయ్ సోహెల్ అన్న. ఐ లవ్ యూ సోహెలియన్స్ అని చెప్పేసి ఒక మాట చెప్తారా? అన్నా నేను పోయి కామెంట్ లో చూసుకుంటా. అన్న ఓకే బాయ్ అన్న, ఆల్ ది వెరీ బెస్ట్. ఇచ్చి పడేద్దాం. ఒకటి నేను ఒకటి నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. మేమందరం ఎంత కష్టపడుతున్నాం అనేది నాకు తెలుసు. ప్రొడ్యూసర్ గా ఆయన అమౌంట్ ఖర్చు పెడుతున్నాం మా మీద నమ్మకంతో, మా అందరి మీద నమ్మకంతో ఎంత కష్టపడుతున్నాం. పొద్దున 5కి లేచి 7కి లొకేషన్, మళ్ళీ నైట్ 9 దాకా 2 దాకా అంటే షూట్ చేసిన రోజులు ఉన్నాయి. సో ఇంత కష్టపడుతున్నాం, డెఫినెట్లీ ఫలితం దక్కుతుంది. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. డెఫినెట్లీ మీ అందరిని మెప్పించడానికి, మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికే మేము సినిమా చేస్తున్నాం. సో రిలీజ్ అయినాక కొని అందరు థియేటర్కి వెళ్ళి కానీ ఇప్పుడే చెప్పొద్దు ఇవన్నీ, ఇంకా టైం ఉంది, వచ్చే టైం ఉంది. ఒక సాంగ్ ఏదో రేపే రిలీజ్ అయిస్తున్నా నేను. మీరు మా అందరికి థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ లవ్ యూ. యా ఓకే అన్నా. Well, before we leave, just want to convey some. Actually, ఈ టీమ్ నేను దో ఐఎమ్ వెరీ న్యూ, స్టోరీ మీద నమ్మి ఆ స్టోరీని నచ్చి దాని ప్రకారంగా నన్ను నమ్మి నాతో పాటు వచ్చిన టీమ్ మెంబర్స్ అందరికి వెరీ వెరీ థ్యాంక్. ఫస్ట్ వచ్చి అశోక్ అసలు యాక్చువల్లీ ఫస్ట్ డైరెక్షన్ టీమ్ లో జాయిన్ అయింది అశోక్. అశోక్ గారికి, కో డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, రైటర్ చల్మాజీ, భార్గవ్, శివ, హోల్ టీమ్. ఇంకా తర్వాత ఇప్పుడు మన మేజర్ గా డిఓపి నిజాజ్ షఫీ గారు, అసలు వాళ్ళ టీం, ఆనంద్, మహేష్, శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ టీం, అందరూ ఎంటైర్ టీమ్, చరణ్ ప్రొడక్షన్ మేనేజర్, సంతోష్, లక్ష్మణ్, నిఖిల్ గారు, ఎవ్రీబడి. సో మై చక్రి గారు, మై ఎగ్జిబిషన్ ప్రొడ్యూసర్, పిల్లర్స్ లైక్ అభిషేక్ అండ్ రవి గారు, ఎవ్రీబడి.
స్వప్నిక గారు వెల్కమ్ వెల్కమ్. లైఫ్ ఇష్టం మాకు. స్వప్నిక ఇందులో మన My buddy. రూపా ఫ్రెండ్ రోల్ చేసింది. రియల్లీ Yeah. చాలా క్యూట్. మూవీలో మాత్రం రూపా బడి, బట్ బయట మాత్రం డైరెక్టర్స్ బడి. హలో అండి. మీకెలా అనిపించింది ఫస్ట్ టైం? యా, నాకు డౌట్ వచ్చింది హౌ అని. అందరికి వచ్చిన డౌట్ నాకు కూడా వచ్చింది. తర్వాత చికెన్ మటన్ వల్ల అనిపించింది. ఓకే, మటన్ చికెన్. యాక్చువల్ గా నేను చూస్తుంటే పక్కన మా డైరెక్టర్ గారు వీళ్ళందరూ చూస్తున్నారు అనమాట. బేసిక్లీ నేను టీజర్ చూస్తూ అదే అన్నారు, ఏంటి కాన్సెప్ట్ ఏంటి, ఏమన్నా జంబాలకడ పమ్మంటే కాదు ఇది ఫ్రెష్ కాన్సెప్ట్ అని చెప్పి జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా చెప్పాను అనమాట. లైక్ అంటే మన ట్రైలర్ కాకుండా నార్మల్ గా నేను చెప్పాను ఇలా ఉంది అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అన్నారు. ఈసారి ఎప్పుడైనా మనం ప్లాన్ చేద్దాం ఈ రిలీజ్, నెక్స్ట్ రిలీజ్. ఓకే సోహెల్, కంగ్రాట్స్. పార్టీ కావాలి, కొంచెం పెద్ద పార్టీ కావాలి. రూపా, ఇంకా నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు భానుప్రియ గారు అని కొంతమంది, జూనియర్ భానుప్రియ గారు అని ఆల్రెడీ పేరు వచ్చింది. జూనియర్ భానుప్రియ. అవును. ఈవెన్ సెట్ లో కూడా లక్ష్మీనారాయణ గారు సేమ్ కామెంట్ హీ హాస్ గివెన్. ఓ, అంటే నేను కామెంట్స్ చూస్తూ ఉంటాను. ఐ ఫీల్ రియలీ హ్యాపీ అంటే ఆవిడతో కంపేర్ చేయడం అనేది. సో అవును, భానుప్రియ గారు అంటే మరి తర్వాత ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో అంత అందమైన తర్వాత రూపానే ఇంకా నెక్స్ట్ అంతే. మళ్ళీ పార్టీ కావాలి. ఇప్పుడు రూపా ప్రియ అని పెట్టచ్చు. సెట్ లో ఆఫ్టర్ రూపా అభిషేక్ అని విన్నా. సీనియర్స్ ర్యాగింగ్ లాగా ఇలా చేస్తూ ఉంటారు టీం అంతా. ఎందుకో కోపం వస్తుంది కొంతమందికి, యాడ్ చేయట్లేదని. నాకేమో. ఓకే, క్యారీ ఆన్. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సీ యూ. బై. కోపం సీ యూ, బై. సోహెల్ కి కట్ చేయటం రావట్లేదు, మీరే కట్ చేయాలి. ఓకే, నెక్స్ట్. ఏందన్నా నా మీద కోపం వస్తుంది, అందరికి యాడ్ చేస్తారని కొంతమందినని. స్రవంతి కుమార్, నువ్వు ఇట్లా బాయ్ అని చెప్తే ఎట్లా చెప్పు, నేను ఎట్లా యాడ్ చేయాలి ఇప్పుడు? నిద్ర వస్తుంది నాకు, అర్థమవుతుంది. కుమార్ సో మళ్ళీ నెక్స్ట్ మీట్ అప్పుడు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తోటి వద్దాం ముందుకి. నెక్స్ట్ మీరు ఫస్ట్ 1.5 month ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1.5 month రిలీజ్. హలో, కోపం ఎందుకమ్మా, మొత్తం కోపం స్మైలీస్ పెట్టి బాయ్. అందుకే యాడ్ చేసాడు. చాలా పెద్ద ఫ్యాన్స్ అండి మీ గోదావరికం నుంచి. చికెన్ మటన్ ఫ్యాన్స్ ఒక సాంగ్ ఉంటది ఈ సినిమాలో, సర్ప్రైజ్ అది. మటన్ ఓన్లీ వీళ్ళ కోసమే. కరెక్ట్. వేరే ఉంటదా? నేర్చున్నావు కదా 1 kill 2 తిప్పారండి మా సార్ని మీకోసం, ఫోటో కోసం మా బాబు ఆ రోజు. జీడీ
మా బాబు మీకోసం సెల్ఫీ కోసం. ఓకే అమ్మా. సో గ్లిమ్స్ చూసారా, ఎలా ఉంది, నచ్చిందా గ్లిమ్స్? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే బాయ్. బాయ్. ఎవరమ్మా? సోహెల్, క్లైమాక్స్ నువ్వు చెప్తావా సోహెల్? లేదు, మీరే చెప్పేసాను, డైరెక్టర్ గా మీరే చెప్పేసాను. లాస్ట్ వన్ నువ్వు ఒకటి చెప్పు, తర్వాత మేము అంటే నీ ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేయడానికి ఒక డైలాగ్ చెప్పు, తర్వాత మేము హీరోయిన్ డైలాగ్ లేవా? ఉన్నాయి. ఈ టైంలో డైలాగ్, ఈ టైం డైలాగ్ డాక్టర్ డైలాగ్ చెప్పండి. ఓకే, డైలాగ్ ఏంటమ్మా? చెప్పానుగా, నిద్ర. ఎస్, నాకు నిద్ర. వెల్కమ్ టు ద న్యూ వరల్డ్ మై స్లీపీ. యోయో అదే. ఓకే, సో నెక్స్ట్ ఫుల్ టెన్షన్ పడుతున్నాడు. అరే, ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు అరే ఎవరిది ఫీల్ అవుతున్నారు? అరే ఓకే ఓకే, సో మనం ఒక పని చేద్దాం, వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండటానికి. లెట్స్ వెయిట్ ఫర్ జస్ట్ 2 weeks టైమ్. గివ్ అస్, వీఆర్ కమింగ్ అప్ విత్ ఏ వెరీ వెరీ ఎంటర్టైన్మెంట్ వీడియో తోటి నెక్స్ట్ రాబోతున్నాం. సో బీ రెడీ ఫర్ దాట్. మంచి మ్యూజికల్ ఆడియో ఒకటి వదులుతాం. సో అండ్ మీరు ఎంజాయ్ చేస్తారు అండ్ రీల్స్ క్రియేట్ చేస్తారు. మీరే ఫన్, ఫుల్ ఫన్ మీరే ఎంజాయ్ చేస్తారు. చూడండి, ప్రామిస్ చేస్తున్నాను నేను దానికి. అండ్ సార్, ఓకే, I just want to tell something. Yesterday we are almost like, especially Sohail, because tanu face of the film kabatti, and tanu and entire team chala tension ga unna. Ela audience receive cheskuntaru, ela response istaru. We are literally చెప్పాలంటే టీం అందరం నిద్ర కూడా పోలేదు. వి ఆల్ వోక్ అప్ ఎర్లీ, వీఆర్ వెరీ టెన్స్డ్. అండ్ చూస్తున్న టైంలో పీపుల్ స్టార్టెడ్ గివింగ్ వెరీ పాజిటివ్ రివ్యూస్ అండి. వీఆర్ సో హ్యాపీ. దట్ ఈస్ ద రీజన్ మేము ఈరోజు లైవ్ కి వచ్చి మీ అందరితో ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. సో చాలా చాలా మీరు ఇలాంటి పాజిటివ్ ఇచ్చిన మోర్ ఆఫ్ ఇలాంటి కొత్త స్టోరీస్ ని, సరికొత్త ఎక్స్పెరిమెంట్ స్టోరీస్ ని, కొత్త కావాలి అని అంటారు. సో కీప్ సపోర్ట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అండి. థ్యాంక్ యూ. అరే పృథ్వీ అఫీషియల్ నేను యాడ్ చేస్తా, తర్వాత యాడ్ చేస్తా మళ్ళీ పర్సనల్ గా వచ్చి. So please keep supporting. I think once again thank you so much everyone. More of new films are coming, and this will be one of those unique films for sure. Andi, thank you. And Srinivas sir, you want to tell something? No. ఇంకా చెప్పేదేం లేదు. నెక్స్ట్ మీరు రెడీగా ఉండండి. మీకోసం నేను 2 weeks 3 weeks లోపల నెక్స్ట్ సాంగ్ తోటి వస్తున్నాం. ఖచ్చితంగా దాన్ని మీ అందరూ హిట్ చేయాలి. నచ్చుతుంది. కమిట్మెంట్ ఇస్తేనే ఇప్పుడే 2-3 weeks రిలీజ్ చేస్తాం. ఇస్తా ఇప్పుడు నుంచి రచ్చే కూడా. అయ్యో వర్క్ పగలగొట్టేసి ఇప్పుడు 5th కి కమిట్మెంట్ హర్ష చెప్పాడా, 5th కి రిలీజ్ చేయాలి అని, చేసామా లేదా? అలాగే ఇప్పుడు కూడా కమిట్మెంట్ ఇస్తున్నాం. సాంగ్ తీసుకో. రచ్చే ఛాలెంజ్ తీసుకో. ఓకే, ఇదిగో ఆగు. రూపా నువ్వే నెక్స్ట్, నువ్వే రెడీగా ఉండు. నీతోటే ఈసారి. ఇప్పుడు గ్లిమ్స్ సోహెల్ కదా, ఇప్పుడు నీదే నెక్స్ట్. రెడీ ఉండు. రెడీ, అదిగో ఆ షాకే కావాలి మాకు. రెడీ, యాక్షన్, బాయ్. ఒక బ్యూటీ అంటే ఇప్పుడు నేను బ్యూటిఫుల్ గా లేదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ. నేను వస్తా మళ్ళా మనం రచ్చ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.